మాస్టర్స్ అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. మరొకసారి అందరికీ సీజన్ 3 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 39వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు ఇంకొక విశేషం టీచర్స్ డే. మనం భారతదేశంలో ఈ రోజు సెప్టెంబర్ 5వ తేదీన మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని టీచర్స్ డేగా జరుపుకుంటాము. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసి తరువాత రాష్ట్రపతిగా అయ్యారు. ఎన్నో పురస్కారాలు పొందారు. మన ఆంధ్ర యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఈ రోజు సెలవు దినంగా కాకుండా ఉత్సవ దినంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్క టీచర్ ఆయనని మార్గదర్శకంగా, ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి ఈ రోజు ఆ టీచర్స్ డేన మనకి ప్రతి ఒక్కరు గురువులు. ఆ టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అక్టోబర్ 5వ తేదీని ఇంటర్నేషనల్ టీచర్స్ డే గా జరుపుకుంటారు. ఈ రోజు మనకి ఈ టీచర్స్ డే సందర్భము మనకి ఈ రోజు సీజన్ 3లో విశేషంగా తమ జ్ఞానాన్ని మనకి అందించడానికి వచ్చారు శ్రీమతి రమా ఆచార్య గారు వెల్కమ్ అండి. ఒంగోలు నుంచి వచ్చారు. మేడం కూడా ఒక టీచర్. ఆ రోజుల్లోనే ఎంఎస్సి బిఈడి చేసి అప్పుడు సన్ సైన్ అనే ఒక స్కూల్ ని నిర్వహించేవారు. వారి దంపతులు ఇద్దరు ఒంగోలులో మొట్టమొదటిగా ధ్యాన కుటుంబం, ధ్యానం ప్రచారము, ధ్యానం వారి ద్వారానే ఒంగోలంతా వ్యాప్తి చెందింది. పత్రిజీ ఎప్పుడో వచ్చినా అక్కడ ఉండేవారు. పత్రిజీతో కలిసి ఎన్నో టూర్లు, ట్రెక్కింగ్లకి వెళ్ళారు. ఓం సంజీవని పిరమిడ్ ని ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ వన్ డే వర్క్ షాప్స్ కానివ్వండి, ఏది జరిగినా అన్నింటికీ వారి కుటుంబం అక్కడ అన్ని దగ్గర ఉండి స్వయంగా చూసుకుంటున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ మనకి తమ అనుభవాల్ని పంచుకోవడానికి వచ్చారు. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. టీచర్స్ డే సందర్భంగా ఈరోజు మీ అందరికీ నా ఆత్మ ప్రమాణాలు. ముఖ్యంగా మన పూజ్యుడైన గురుదేవులైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామములు. పిఎంసి డిజిటల్ వర్క్ షాప్ కండక్ట్ చేసుకున్న టీం అందరికి పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా అనితాకి చాలా చాలా థ్యాంక్స్ మా. ఎంతో మంది మాస్టర్స్ ని 40 డేస్ నుంచి నువ్వు మాకందరికి ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ గురించి చెప్పి, ఒక పొద్దున్నే ధ్యానం చేయించి, ఒక భగవద్గీత శ్లోకం చెప్పి, శ్లోకానికి అర్థం చెప్తూ ఇంత చక్కగా ధ్యానం చేయిస్తున్నావు. పిఎంసి డిజిటల్ వర్క్ షాప్ కి మరి ఇంకొకసారి ధన్యవాదములు. నా గురించి మా హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈ టీచర్స్ డే సందర్భంగా మన విశ్వగురువు అయిన మన పితామహ పత్రిజీ గురించిన ఆత్మజ్ఞానాన్ని పంచుకోవాల్సిన బాధ్యత ఈరోజు నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే 2003లో ఈ ధ్యాన పరిచయం నాకు మా వదిన గారైన తిరుమలాదేవి గారు మరియు ఆదోన్ నుంచి వచ్చిన ప్రేమ్నాథ్ గుప్తా సార్ ద్వారా జరిగింది. మా వదిన గారైన తిరుమలాదేవి మేడం గారు ఆదోన్లో పత్రి సారు తన్ని ఎంపీగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తన్ని కంటెస్ట్ చేయించారు. అప్పుడు మాటల సందర్భంలో గురువు గారు అన్నారంట, మేడం నేను ఒంగోలుకి 3 మార్లు వచ్చాను. ఒకసారి ఏమో ఒకళ్ళు వచ్చారు ధ్యానం నేర్పిస్తా అంటే, ఒకసారి ఇద్దరు వచ్చారు, ఒకసారి ఎవరు రాలేదు మేడం అంటే, ఉండండి సార్, మా తమ్ముడి భార్యకి అక్కడ సన్షైన్ స్కూల్ నేను ఒక స్కూల్ ఉన్నది, నేను మీ ధ్యానాన్ని నేను ఒంగోలు వెళ్ళి మేము మాస్టర్స్ మంది ఆదోని మాస్టర్స్ అంతా తప్పకుండా ఒంగోలు ధ్యానమయం చేస్తామని కంకణం కట్టుకొని ఒక ఫైన్ మార్నింగ్ ఆదోని నుంచి 5 మంది పిరమిడ్ మాస్టర్స్ మన ఒంగోలుకి రావటం జరిగింది. మన స్కూల్లోనే రెసిడెన్షియల్ గా ఉంటూ వాళ్ళు వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ టీచర్స్ కి, పిల్లలకి, మాకందరికి ఫస్ట్ టైం 2003లో వాళ్ళ ధ్యాన సందేశాలు, పత్రి సార్ యొక్క ధ్యానాన్ని మాకందరికి అందించడం జరిగింది. అదే మొట్టమొదటిసారి కాబట్టి కొంచెం అందుకోవడం కొంచెం లేట్ అయినా వాళ్ళు 3 డేస్ ఉంది ఎంతో ఓపిక్గా వర్క్ షాప్ కండక్ట్ చేసి పేరున పిల్లవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ధ్యాన అనుభవాలన్నీ నోట్ చేసుకుంటూ, ఎలా ఉందమ్మా కళ్ళు మూసుకొని కూర్చోండి అని టీచర్స్ అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే రేపు టీచర్సే కదా వాళ్ళని గైడ్ చేయాలి కాబట్టి ముఖ్యంగా టీచర్స్ అందరినీ కూర్చొని ఒక సెషన్ తీసుకున్నారు, పిల్లలకు ఒక సెషన్ తీసుకున్నారు. నాకు కూడా ప్రేమ్నాథ్ గుప్తా సార్ కళ్ళు మూసుకొని నన్ను కూడా కూర్చోమన్నారు. మేడం మీకు ఏం కనిపించింది అంటే, సార్ నాకేందో హిమలింగం కనిపించింది సార్ అన్న. అయ్యో మేడం, హిమలింగం అయితే అమర్నాథ్లో ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకసారి కంపల్సరీ అమర్నాథ్కి వెళ్తారు మేడం అన్నారు.
అనుకోకుండానే పత్రి సార్తో 2008లో నా కోరిక కూడా పూర్తయింది. అమర్నాథ్కి వెళ్ళి హిమలింగాన్ని కూడా పత్రి సార్ సాన్నిధ్యంలో అది కూడా చూసి అక్కడ 2 days ఉండాల్సి వచ్చింది. పత్రి సార్తో చాలా ధ్యాన అనుభవాలు పంచుకున్నాము. ట్రెక్కింగ్ లో ఎలా నడవాలి, ఎలా ఉండాలి, అందరినీ సార్ ఫ్లైట్ లో వెళ్ళమన్నారు. అందరు నడిచి వెళ్ళారంటే తర్వాత జర్నీ అంతా చాలా కష్టతరం అవుతుందమ్మా, మీరు పెద్దవాళ్ళందరూ హెలికాప్టర్ వెళ్ళండి అని సార్ చాలా బాగా గైడ్ చేశారు. కొందరు వెళ్ళాం మేము ఫ్లైట్ లో, కానీ కొందరు నడిచి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు కొంచెం బాగా అలసిపోయారు. నెక్స్ట్ డే వాళ్ళు సరిగా రెజ్యూమ్ చేసుకోలేకపోయారు వాళ్ళ వర్క్ ని. అలా మన గురువు అనే అతను ఎలా ఉండాలి అంటే ప్రతి క్షణం మనల్ని కాపాడుకుంటా కంటికి రెప్పలాగా అంత చక్కగా మనకి ట్రెక్కింగ్ కి తీసుకెళ్లి సార్తో నా ధ్యాన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. పోతే ధ్యానానికి వచ్చే వరకు మా స్కూల్లో ఆ రోజు నుంచి ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్స్, ఆదోని మాస్టర్స్ వచ్చి మాకు ఈ ధ్యానం నేర్పించారో అప్పటి నుంచి మేము ధ్యానము మా స్కూల్లో పిల్లలకి రోజు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రతి క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ క్లాస్లో కూర్చోబెట్టి 15 minutes వాళ్ళకి ఆ పీరియడ్ తగ్గించేసాం అనమాట. ఆ పీరియడ్ తగ్గించి 15 minutes ఓన్లీ మెడిటేషన్, దానికి ఒక సెపరేట్ బెల్ అరేంజ్ చేసాము. ఆ 15 minutes లో కూర్చున్న తర్వాత టీచర్స్ అందరికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం కాబట్టి పిల్లల్ని వాళ్ళు చక్కగా క్లాస్ లో కూర్చోబెడతారు. 15 minutes అయిన తర్వాత బెల్ కొడతారు. అప్పుడు అందరూ ధ్యానం నుంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఒక నోట్ బుక్ ఇచ్చాము టీచర్ కి. అమ్మ వాళ్ళ ధ్యాన అనుభవాలు కానీ, వాళ్ళకి ఏమన్నా కలర్స్ కనిపించినా కానీ, వాళ్ళకి ఏదన్నా క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అన్ని చాలా నీట్ గా నోట్ బుక్ లో నోట్ చేయండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు మనం చక్కగా వాటన్నిటికీ ఆన్సర్స్ అన్ని చెప్పించుకుందాం అన్నాము. అలా వాళ్ళు 3 days ఉండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న బుక్స్ పిల్లలకి ధ్యానం అంటే ఏంది, ధ్యానం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ కొంచెం హైయర్ క్లాస్ పిల్లల్ని దగ్గర తీసుకొని ధ్యానం ఒక ఉపయోగాలు చెప్పారు. ఎందుకంటే పిల్లలకి హైయర్ క్లాస్ వాళ్ళకి ఊరికేనే కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే వాళ్ళు అంత త్వరగా నమ్మరు. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి 6th నుంచి 10th క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టి మా ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, మీరు ఆల్రెడీ మీరు స్టూడెంట్స్, మీకు ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తప్పుతుంది, మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ మెడిటేషన్ బాగా చేస్తారో మీకు ఆ భయం అనే భావం పోతుంది, ఎగ్జామినేషన్ ఫియర్ పోతుంది. దానివల్ల మీరు చక్కగా చదవగలుగుతారు. చదివింది ఎప్పుడైతే భయపడతామో చదివింది మనకు గుర్తుండదు. అలా కాకుండా ఈ ధ్యానం ఏం చేస్తుందంటే చదివింది బాగా మీకు గుర్తుండేలా కూడా చేస్తుంది. అందుకని రోజు ఎర్లీ మార్నింగ్ మీరు మీకు కుదిరినప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి మామూలుగానే వాళ్ళకి శూన్య స్థితిలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ధ్యానం అనేది చాలా త్వరగా అందుతుంది. అందువల్ల మీరు చక్కగా బాగా మ్యాథ్స్ అంటే కొందరు బాగా భయపడుతుంటారు, మ్యాథ్స్ లోనే నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయనే భయం ఉంటది కదా. అలా ఏముండదు. ఎప్పుడైతే మార్నింగ్ మీరు మెడిటేషన్ చేసి చక్కగా కూర్చొని మీ కష్టమైన సబ్జెక్టు చక్కగా చదువుకుంటే 5 times చదవాల్సిన సబ్జెక్టు మెడిటేషన్ ద్వారా 2 times చదివితేనే మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది. దానివల్ల మీకు బాగా యాక్టివ్ గా తయారైపోతారు. అయ్యో నాకు ఈ సమ్ వచ్చేసిందంటే ఆ భావంతో మీకు పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చే వరకు ఇంకా బాగా ధ్యానం చేయాలా, ఇంత ఈజీగా ఉందా ధ్యానం చేస్తే, నాకు చదువు ఇంత ఈజీగా ఉందా అనేది. చదువు ఒకటే కాకుండా పత్రి సార్ కూడా 5 కాన్సెప్ట్ చెప్పారు. పిల్లలకి కళలు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, అన్ని రంగాల్లో పిల్లలు ఉండాలి, ఆత్మజ్ఞానం కూడా వాళ్ళకి చెప్పాలి అని చెప్పి పత్రి సార్ ఎప్పుడు ఏ స్టేజ్ పైన ఎప్పుడు వచ్చినా సరే మనందరికీ చెప్తుంటారు. మనం అందరం విని ఉన్నాం. అందులో భాగం పిల్లలకి అది కూడా చెప్పాము. చెస్ ఆడాలన్నా, మీరు స్పోర్ట్స్ బయట క్రికెట్ ఏది ఆడాలన్నా కూడా మీకు నైపుణ్యం వస్తుంది. చదువుతో పాటు మీ కళల్లో కూడా మీరు రాణిస్తారు. అందువల్ల మీకు ఏమనిపిస్తుంది, ఎనర్జీ లాస్ అయింది, మళ్ళీ మీరు యూ కెన్ రీగైన్ బై డూయింగ్ మెడిటేషన్ ఫర్ సిట్టింగ్ ఫర్ 15 minutes అని కూడా వాళ్ళకి క్లాస్ లో చెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళకి కొంచెం మెడిటేషన్ పైన ఎట్లయినా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఒక వర్క్ షాప్ లాగా కండక్ట్ చేశాము. హాయిగా చిట్ చాట్ చేస్తే హాయిగా ఆడుతూ పాడుతూ బాగా అన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు కదా వాళ్ళకి. అందుకని ధ్యానం కొంచెం బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ కూడా చెప్తారు కదా, ఇలా మా స్కూల్ కి ఎవరో మాస్టర్స్ వచ్చారు, 5 మంది మాస్టర్స్ వచ్చారు, వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని మమ్మల్ని కూర్చోమన్నారు, తర్వాత అమ్మ నాకు చాలా బాగుంది, నేను చదివాను, ఇట్లా అనిపించింది అంటే వాళ్ళు కూడా మనకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం, లేకపోతే పర్సనల్ గా కాంటాక్ట్ చేయడం, ఏందో మేడం ఏదో చేయించారంట మీరు యోగా క్లాస్ లా, ఏమంటే ఇది కూడా మెడిటేషన్ అనేది యోగా క్లాస్ లాంటిదేమ్మా. పిల్లలకి డిసిప్లిన్ రావాలన్నా, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాలన్నా, ఫ్రెండ్స్ తో కొట్లాడుకోకుండా స్కూల్లో మింగిల్ కావాలన్నా, ఈ ధ్యానం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు వాళ్ళలో అభద్రతా భావం పోతుంది. తర్వాత ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ చేసుకుంటారు. చదువు పైన కాన్సన్ట్రేషన్, గ్రాస్పింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫస్ట్ రావాలని కోరిక ఎప్పుడు ఉండకూడదు, కానీ అందరికి మంచి మార్క్స్ రావాలనే భావన కూడా బాగా వస్తుంది.
వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. పైగా పక్కన వాళ్ళకి జెలస్ నేచర్ పోతుంది. ముఖ్యంగా చాలా మంది పిల్లలకి ఏముంటుందంటే పక్కన వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వాడి బుక్స్ దాచిపెట్టడము, లేకపోతే బుక్స్ చింపేయడము, ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటి భావాలన్నీ తగ్గిపోతాయి. అంటే పిల్లలకి ఇప్పుడు పెరిగే పిల్లలకి ప్రతి పేరెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే సెల్ ఫోన్ చూడటము, లేకపోతే వెహికల్ బాగా 2 వీలర్స్ బాగా ఫాస్ట్ గా డ్రైవ్ చేయడము, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లలతో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలిసినంత వాళ్ళు అదే తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉన్నందువల్ల పేరెంట్స్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు వచ్చి, మేడం మీరు ఏదో మంచి పని చేస్తున్నారు, చదువుతో పాటు ఇది కూడా నేర్పిస్తున్నారు. చదువు ఒకటే కదా, ఇప్పుడు గురువు గారు చెప్పారు లెఫ్ట్ బ్రెయిన్ అంతా చదువుకు పనికి వస్తుంది, కానీ రైట్ బ్రెయిన్ తో స్పిరిచువాలిటీ మనకు వస్తుంది. పిల్లలకు ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి లైవ్లీహుడ్ కే పనికి వస్తుంది. వాళ్ళ జీవితంలో బాగుపడాలన్నా ముందు ఉన్నత పదవులకు వెళ్ళాలంటే లైవ్లీహుడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు మన చదువు వల్ల చక్కగా వాళ్ళు బాగా రాణిస్తారు, అన్ని కళల్లో మంచి జాబ్ అయితే సంపాదిస్తారు, మంచి శాలరీ వస్తుంది. కానీ వాళ్ళకి సేవాభావం కానీ స్పిరిచువాలిటీ కానీ ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒడిదుడుకులు వచ్చినా కూడా, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా, కష్టాల్లో కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలరు వాళ్ళని వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ మనం చూస్తూనే ఉన్నాం. అందరం ఊరికే కూర్చొని ఇంట్లో 24 hours లో ఒక 14 hours వాళ్ళు కూర్చొనే ఉండిపోతున్నారు. వాళ్ళ బ్రెయిన్ దానికే అడ్హేర్ అయిపోయి వాళ్ళ బ్రెయిన్ వేరే థాట్స్ ఏమి లేకుండా అయిపోతుంది. అందువలన అలాంటప్పుడు వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ కూడా కొందరు లోన్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు చదివే చదువు ఒకటి, చేసే జాబ్ ఒకటి వస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ లో. దాంతో పిల్లలు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇంట్లో వైఫ్ కి కొన్ని చెప్పలేక, పిల్లలకి చెప్పలేక, వాళ్ళ సంపాదన ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసుకొని 2-3 జాబ్స్ చేసి అలసిపోయి మానసికంగా ఎన్నో జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ గురువు గారు ఏం చెప్పారంటే ఈ మెడిటేషన్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనం కూర్చొని చక్కగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, దీనికి ఎలాంటి నియమాలు లేవు, ఎలాంటి మనీ కూడా లేదు, కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైనది, చాలా సులభమైన పద్ధతి మెడిటేషన్ అనే భావం సార్ కలిగించినందుకు స్కూల్లో పిల్లలందరికీ అది మేము మన మాస్టర్స్ ద్వారా ఇంపార్ట్ చేసినందుకు ఆ నాలెడ్జ్ కి నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మేము మా పిల్లలకి ఇలానే కంటిన్యూ చేస్తాం. మంత్లీ వన్స్ పెద్దవాళ్ళకి క్లాసులు పెడుతూ వచ్చాం స్కూల్లో. అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము, ఓన్లీ 2 hours. 1 hour ఏమో మెడిటేషన్, 1 hour మాస్టర్ తో స్పీచెస్ అన్నమాట. ఆ స్పీచెస్ కూడా అన్ని మెడిటేషన్ గురించి. పత్రి సార్ ఎంత కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించడానికి. సార్ ఒక చెనక్కాల అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు బేరం ఎంత ఉంటది, నువ్వు ఎంత ఎంత అమ్ముతావు, ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నేను నీకు మెడిటేషన్ నేర్పిస్తాను కూర్చొని, అట్లా ఆవిడకి నేర్పించడము. కూరగాయలు అమ్మే ఆవిడకి దగ్గర నుంచి సార్ చిన్న పెద్ద భేదభావం లేకుండా ఒక్క మనిషి కోసమే ఎంతో దూరం కష్టపడిపోవటము. వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పడుకొని నిద్రపోతున్నా సార్ బెంచ్ పైన కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేయడం, తెల్లవారుజామునే ధ్యానం నేర్పిస్తా అంటే అంత కష్టపడి మన గురువు గారు ఊరు వాడ అనకుండా, చిన్న పెద్ద అనకుండా ఈ 6 మూల పల్లెటూర్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన అనేది ఎంత ముఖ్యమో, ఎప్పటికైనా సరే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ తయారు చేయాలని సార్ ఎంత పడ్డారో మన అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ పిఎంసి వచ్చి చాలా చక్కగా మనకి ఇంట్లోనే కూర్చొని మన మనసులో ఉండే భావాలన్నీ అందరికి బయటికి వెళ్ళి స్టేజ్ పరంగా మనం కొన్ని చెప్పలేని భావాలను కూడా, మన మనసులో ఉండే భావాలను కూడా ఎంతో చక్కగా మనము ఇంట్లో కూర్చొని అందరికీ చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా పత్రి సార్కి థ్యాంక్స్. లేడీస్ వైపు నుంచి నేను ఏది చెప్పాలనుకున్నా అంటే, మేము ఇంట్లోనే ఉంటూ అసలు కొన్ని బయటకి సడన్ గా వెళ్ళలేకపోతున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని చక్కగా ఈ పిఎంసి డిజిటల్ వచ్చిన తర్వాత నుంచి ఈ జూమ్ క్లాసెస్ ద్వారా ప్రతి ఒక్క మాస్టర్స్ తో మనం ఇంటరాక్ట్ కాగలుగుతున్నాం, వాళ్ళ నాలెడ్జ్ తీసుకోగలుగుతున్నాం. వాడు ఎంతెంత గ్రేట్ మాస్టర్స్ ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ ఏమి తెలియనట్లే ఉంటున్నారు పాపం, వాళ్ళ ఇంటికే కన్ఫైండ్ అయ్యి. కానీ వాళ్ళ లోపల ఎంత జ్ఞానం ఉన్నదో దాన్ని బయటికి తీయటానికి వాళ్ళకి ఎలాంటి అవకాశం రాక చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ డిజిటల్ జూమ్ క్లాసెస్ ఎంత చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పిఎంసి డైరెక్టర్స్ కి, పిఎంసి నిర్వాహకులకు అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒకసారి ట్రెక్కింగ్ కి మేము పాపికొండ ట్రెక్కింగ్కి వెళ్ళామన్నమాట. వెళ్తే ఒక పెద్ద ఆవిడకి 60 years ఏజ్. ఆవిడకి చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలని కోరుకుండేదంట. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకుంది, 16వ సంవత్సరంలో పెళ్లి అయిపోయింది. ఆవిడకి అప్పుడు 60 years పాపికొండ ట్రెక్కింగ్కి వచ్చారు ఆవిడ. పత్రి సార్ ఏదో మంచి మ్యూజిక్ పెట్టి ఇచ్చేసి డాన్స్ చేయమ్మా హాయిగా అంటే ఆవిడ ఎంత హ్యాపీగా డాన్స్ చేసిందంటే చెప్పలేము. ఆవిడ చెప్పింది, నా పెళ్ళైన తర్వాత నుంచి మా హస్బెండ్ కి
ఈ గజ్జలంటే భలే కోపం, డాన్స్ అంటే భలే కోపం. అప్పటి నుంచి నాకు మనసులో ఎలాంటి భావం ఉండిపోయిందంటే, ఎప్పుడైనా సరే కొందరికి ఉంటుందమ్మా, అందరి ముందు కొంచెం వాళ్ళకి వచ్చిన కళని చూపించాలనే భావం ఉంటుంది, అది తప్పేం లేదు అందులో. అందువలన ఆవిడైతే ఆ రోజు ఎంత ఓపెన్ గా ఎంత హ్యాపీగా డాన్స్ చేశారంటే అసలు మేమందరం ఆశ్చర్యపోయాము. అట్లా అంటే మనసులో ఉండే భావాలను వ్యక్తీకరించడానికి ఈ పిఎంసి డిజిటల్ క్లాసెస్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎంతో మంది మనం ఇంట్లో కూర్చొని భగవద్గీత అన్ని కథలు అన్ని వింటుంటాం, చదువుతుంటాం. కానీ ఈజీగా ఉండి ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా వెళ్ళేలాగా మన గురువు గారు ఈ మెడిటేషన్ పైన తులసీదళం ఎన్నో బుక్స్ రాశారు సారు. నేను మేడం 50,000 పుస్తకాలు చదివాను నేను, మీరందరూ కూడా స్వాధ్యాయం తప్పకుండా చెయ్యండి అని సార్కి ఫస్ట్ నచ్చిన బుక్ లోక్ సాంగ్ రాంప గారు రాసింది యూ ఫార్ ఎవర్. ఆ బుక్ చూసి చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం, మీరు కూడా బుక్స్ చదవండి. నేను సార్ ఎప్పుడు స్టేజ్ పైన వచ్చినా కూడా మేడం మీరు ఏం బుక్ చదివారు, నేను మొన్న చెప్పాను కదా బుక్ చదివారా లేదా, ఆ బుక్ గురించి చెప్పండి అంటారు. మిగతా ఎందుకు అందరు చెప్తారు మేడం, అవి నాకు అక్కర్లేదు, కానీ బుక్స్ లో ఉండే ఎసెన్సే కావాలి అని సార్ ఎక్కడికి వచ్చిన అనస్థీషియా అని లేకపోతే యూ ఫార్ ఎవర్ ఇలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి, ఆత్మాయణము నాకు నచ్చిన బుక్స్, అలాంటి బుక్స్ అన్ని రెఫరెన్స్ సార్ చెప్పిస్తుంటే అంటే లేటెస్ట్ గా వచ్చిన బుక్స్ చదివారా లేదని ప్రతిసారి సార్ తో కలిసినప్పుడంతా అడుగుతుంటారు సభాముఖంగా. ఇప్పుడు సార్ నాకు నచ్చిన బుక్ ఇదంటే దానిలో ఏముందో చెప్పమ్మా అంటారు. అంటే మనం నిజంగా చదివామా లేదని కాదు, దానిలో ఉండే సెంట్రల్ ఐడియా ఏముంది, అసలు దానిలో ఉండే ఆత్మజ్ఞానం ఏముంది, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఆథర్ ఏం రాశారు అని కూడా మనకు ఆ భావం అనేది మనకు అర్థమయ్యేలాగా సార్ అడుగుతుంటారన్నమాట. అబ్బా సార్ వచ్చే వరకు సార్ చెప్పిన లేటెస్ట్ బుక్ చదివి నేను కూడా రెడీగా ఉండాలమ్మా, సార్ పిలిచి మళ్ళీ నన్ను అడుగుతారు, నేను చాలా బాగా చదవాలా అనే భావం మీద సార్ ఒకసారి చెప్పారు, మేడం మీరు అనస్థీషియా చదవండి అన్నారు. మా సార్ 8 వాల్యూమ్స్ ఉన్నాయి సార్, అమ్మ అంత ఎక్కువ నేను చదవలేను కానీ సార్ కొంచెం స్టార్టింగ్ ని చదివానంటే కొద్దిగా చెప్పు అంటే, ఒక పిల్లవాడు నేచర్ లో పుడితే కూడా ఉట్టి యానిమల్సే అబ్బాయిని చాకుతాయి అన్నమాట, యానిమల్సే అబ్బాయిని నరిష్ చేస్తాయి. అంటే ఈ భూమి మీద నేచర్ అనేది ఎట్లా ఉంటదంటే అది ఎలాంటి వాళ్ళనైనా సరే పెంచగలదు అన్నమాట, నరిష్ చేయగలదు, పోషించగలదు. అలాంటి భూమాతని ఈ రోజు మనము ఎంతో ఇబ్బంది పెడుతున్నాము అని మన అనిపిస్తుంది. ఎన్నో రకాల న్యాచురల్ కెలామిటీస్ అన్ని చాలా వచ్చాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం విజయవాడలో అంతా వరదలు అంతా ముంచేసిందని. ఇది స్వయం కృప అపరాధమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఈ ధ్యానం అనే మార్గము ఎప్పుడైతే అలవాటు చేస్తామో ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయని నా భావం. ఈ క్రమంలో ఒకసారి పత్రిసారి 3 మార్లు వచ్చి వెళ్ళిపోయారు, ఒక్కసారి కూడా మా ఒంగోలు వాసులకి ఎవరికి ధ్యాన పరిచయం కాలేదని బాధపడుతున్నందుకు నాకు అప్పటి నుంచి కొంచెము అనిపించింది, ఈసారి సార్ వస్తే ఒక 1000 మందితో మనం ఈ ధ్యానం ప్రోగ్రాం కండక్ట్ చేయాలనే భావము గట్టి సంకల్పం నాకు పడింది. నేను ఆ ధ్యానంలో ఒక రోజు కూర్చుంటే నాకు ఎవరో ఒక పేరెంట్ ధ్యానంలో కనిపించాడు. ఈయన ఎందుకు కనిపించాడబ్బా అనుకున్నా. పొద్దున్నే లేచి చూస్తే ఆయన ఒక ఫంక్షన్ హాల్ కి మెంబర్ అన్నమాట, ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ అని మా స్కూల్ కి దగ్గరలోనే, ఇక్కడే రంగారాయుడు చెరువు ఉంది, చెరువు దగ్గరగా ఉందన్నమాట. అది చాలా పెద్ద ఫంక్షన్ హాల్, దానిలో 1000 మందిని బాగా అకామిడేట్ చేయొచ్చు. సరే ఆయన అడిగి, మా పత్రి సార్ వస్తారండి, మాకు డేట్ అడుగుతాం, మీరు ఆ డేట్ కి మాత్రం నాకు ఇవ్వండి అంటే, సో అండ్ సో ఇంత అవుతుంది మేడం, ఇంత మీరు మనీ పే చేయండి అని అన్నాడు. వాళ్ళ పిల్లలు ఆ 8 మంది చదువుతున్నా ఇలాంటి మొహమాటం లేకుండా అన్నారు. సరే అని నేను కూడా ఒప్పుకున్న. ముందు గురువు గారికి అంత దగ్గరలో మనకు ఫంక్షన్ హాల్ దొరకడం చాలా ఇంపార్టెంట్, ముందు అది దొరికిందంటే సగం పని అయిపోయినట్టని నేను కూడా చాలా ఫ్రీ అయిపోయాను. ఇంకా ఒక 5 డే మా వదిన గారు ఫోన్ చేశారు, సో అండ్ సో సార్ని తీసుకొని వస్తున్నాను, మీరంతా రెడీ చేసుకున్నారు లేదంటే, నాకు సార్ వస్తున్నారంటే చాలా టెన్షన్ భయం వదిన గారు, మీరు ఒక 2 days ముందు వచ్చి మమ్మల్ని కొంచెం బాగా గైడ్ చేయండి, మేము ఎక్కడెక్కడ కరెక్ట్ గా చేస్తున్నామో లేదో అని మాకు తెలియదు కదా, అప్పుడు అంత కొత్త కదా, అప్పుడు అందరూ హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ, ఎందుకంటే ధ్యాన పరిచయం అప్పుడు ఒంగోలు అందరికీ లేదు, అప్పుడు 2004 వచ్చేసింది. ఇంకా ఈసారి ఒక 5 డే వచ్చే ముందు మేము ఏం చేసామంటే 5,000 పాంఫ్లెట్స్ కొట్టించి, తర్వాత బ్యానర్స్ రెడీ చేసాము, తర్వాత మైక్ లో అన్ని దగ్గర అనౌన్స్మెంట్స్ కూడా పెట్టామన్నమాట. నేను మా వారు పెళ్లి పత్రికలు పంచుతున్నట్టు ఆ ధ్యాన పాంఫ్లెట్స్ కూడా ఇంటింటికి వెళ్ళి పంచి, మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు రండి, మా గురువు గారు సో అండ్ సో హైదరాబాద్ లో పిరమిడ్ లో ఉన్నారు, ఒక పిరమిడ్ కూడా కట్టారు 1991 లో కర్నూలులో, చాలా బాగుంటాయి ఆయన ప్రవచనాలు, మీరు తప్పకుండా వినాలి, ఆయన వేణునాదం చాలా బాగుంటది, మీరు ఊరికి వచ్చి ఒక 1-2 hours కూర్చొని వెళ్ళండి, ఈవినింగ్ 6 to 8 అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మా వారి పేరు భువనేశ్వరాచారి, మా వారు శర్మ కాలేజీ లెక్చరర్. సో సార్ వాళ్ళ కాలేజీలో ఉండే స్టాఫ్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. సో మా స్కూల్లో ఉండే పేరెంట్స్, మా వారి స్టాఫ్ మెంబర్స్, కాలేజీ వాళ్ళందరూ మొత్తం కలిసి, మీరు నమ్ముతారు లేదో 1000 మంది పైన అయ్యారు. ఆ హాల్ అంతా నిండిపోయింది. ఆ రోజు పౌర్ణమి,
ఆ రోజు ఆ పౌర్ణమి చంద్రుడి కిరణాలన్నీ ఆ ఫంక్షన్ హాల్లో పడుతున్నాయి అందరిపైన. సార్ లైట్స్ ఆఫ్ చేసేయమన్నారు. ఇంకా సార్ మ్యూజిక్ మెడిటేషన్ స్టార్ట్ చేశారు. సార్ ఎప్పుడైతే ఫ్రూట్ చేతిలో పట్టుకున్నారో అందరు కళ్ళు మూసుకున్నారు. అందరూ హాయిగా ధ్యాన ముద్రలో కూర్చున్నారు. నిజంగా అప్పుడు వీడియో కానీ ఫోటో కానీ తీయాలని మాకు కూడా అనిపించలేదు. ఆ రోజులు అట్లున్నాయి. నేను మా వారు ఇద్దరే చూసుకోవాలి క్లాసెస్. మాకు సార్ గురువు గారు వచ్చారు. సారు తన మెడిటేషన్ గురించి చెప్పాలనుకున్నారు. 3 టైమ్స్ వచ్చి సార్కి ఎవరు రాలేదు. ఈసారన్నా మనం కొంచెం సార్కి ఉపయోగపడేలాగా కొంచెం ఒక చిన్న పని ఉడతా భక్తిగా చేద్దాం అనుకున్నందుకు ఆ రోజు చాలా చాలా బాగా జరిగింది. సార్ వేణునాదంతో అందరూ తన్మయత్వం చెందారు. దాని తర్వాత మేము ధ్యాన ప్రసాదం పెట్టి అందరినీ ఇళ్ళకి పంపించేశాము. ఆ తర్వాత ఆ ఒకతను ఎవరైతే మాకు ఫంక్షన్ హాల్ ఇచ్చారో వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమన్నారంటే, అమ్మా పౌర్ణమి రోజు ఇంత మంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించారు, మాకు ఇంత మంచి ప్రోగ్రామ్ చేయించారు, ఈసారి మీ గురువు గారు ఎప్పుడు వచ్చినా మేము ఈ ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అట్లా అంటే ఫస్ట్ టైమే పత్రి సార్ వచ్చి ఇలా ఇంత చక్కగా చెప్పినందుకు ఇంకా నేను ఆనందం ఎవరితో పంచుకోవాలనేది నాకు అర్థం కాలేదు అసలు. ఆ రోజు అంత ఆనందం అంటే ఆనందము. ఎందుకంటే సారు మనసులో ఉన్న మాట సార్ నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి తూచా తప్పకుండా పాటించడానికి మనం కూడా కొంచెం కృషి చేయాలి. మనం కూడా కాస్త చేస్తే గానీ అలా సక్సెస్ కాలేమన్న భావం నాకు ఆ రోజు కలిగింది. ఆ రోజు ఒక ఆయన గురుస్వామి గారు ఒక ఆయన వచ్చారు. ఆయన అయ్యప్ప స్వామి గుడిలో చాలా మందికి మాల దీక్ష ఇచ్చారంట, శబరిమల కూడా వెళ్ళొచ్చారంట. ఆయన వచ్చి ఒక రోజు ఏమని చెప్పారంటే, మేడం గారు మీరు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నాకు ఎన్నో రోజుల నుంచి ఎడినాయిడ్స్ ఉన్నాయి. ఎడినాయిడ్స్ అంటే ముక్కులో టాన్సిల్స్ అన్నమాట. అవి నాకు చాలా సంవత్సరాల నుంచి చాలా వేధిస్తున్నాయి. ఇన్ని మార్లు మాల వేశాను, శబరిమల వెళ్ళొచ్చాను, కానీ తగ్గలేదు. కానీ మన పత్రి సార్, మన గురువు గారైన పత్రి సార్ వేణునాదంతో మన మీరు ఫ్యాన్సీ కోర్స్ లో 1 అవర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నాకు అవి బాగా తగ్గిపోయినాయి మేడం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు గురువు గారు మీ ఇంటికి వచ్చినా సరే మాకు కబురు చేయండి అని చెప్పారు ఆయన. అది మా సెకండ్ నాకు సంతోషకరమైన వార్త. ఇవే కదా మనకు ఆ రోజుల్లో మాకు ఏది ఉండేదంటే, ఒక గురువు చెప్పారు, గురువు చెప్పింది మనం పాటిస్తే దానివల్ల ఎంతమందికి ఆనందం వచ్చింది, ఒకవేళ మనం ఇది కండక్ట్ చేసేందుకు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదా అనే భావం మనకి ప్రతి ఒక్కరికి రిజల్ట్ తర్వాత అనిపిస్తుంది కదా. అందులో భాగంగా నాకు చాలా చాలా ఆనందం వేసింది. సార్ ఆ రోజు ఉండి మేడం బాగా కండక్ట్ చేస్తారు, చాలా బాగుంది, కానీ ఈ ధ్యానం అనేది ఇలానే కంటిన్యూ కావాలి, కానీ మనకు గట్టి విత్తనాలు కానీ తాలు విత్తనాలు వద్దు, మనకు గట్టి విత్తనాలు కావాలని సార్ చెప్పి వెళ్ళారు. అంటే ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ గట్టి వాళ్ళు అందరు కాదు అనే భావం సార్కి ఆ రోజే పడిపోయింది అనమాట. అది నాకు అర్థమైపోయింది. సార్ నిజంగా సరే సార్, ఈసారి మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను సార్, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు రండి సార్ అంటే, సార్ 2005 నుంచి ఎంత బిజీ అయిపోయారంటే సార్ డేట్ తీసుకోవాలంటే చాలా కష్టం అయిపోయింది. సార్ ఒక్కసారి మీరు వచ్చి వెళ్ళండి సార్ అని, మళ్ళీ సార్ కొందరు పేర్లు చెప్తారు కదా, సో అండ్ సో ఇంపార్టెంట్ పీపుల్ పిలువమ్మా, నేను మళ్ళీ వస్తా అన్నారు. సార్ మళ్ళీ అలానే వచ్చారు. ఈసారి మాకు 650 మెంబర్సే వచ్చారు, 1000 మెంబర్స్ రాలేదు. ఏం సార్ తక్కువ మంది వచ్చారంటే, ఆ రోజు వర్షం వచ్చేలాగుంది, కొంచెం క్లౌడీగా ఉన్నది అంటే, మా గట్టి వాళ్ళే వస్తారమ్మా, వచ్చిన వాళ్ళకే చెప్తాం మనం, ఒక్కడు వచ్చినా చెప్పాను నేను, 2 వచ్చినా చెప్పాను, ఎంతమంది వస్తే నీకేం, వచ్చిన వాళ్ళు చక్కగా ఈ ధ్యానాన్ని అందుకుంటే చాలు, అలాంటి వాళ్ళు కొంచెం కొందరైనా చాలు, వాళ్ళే వేల వేల మందిని తయారు చేస్తారు అని చెప్పి సార్ చెప్పడం చాలా బాగుంది. ఈసారి సార్ శాకాహారం గురించి చెప్పారు. మొట్టమొదటి క్లాస్ లో ఏమో మెడిటేషన్ అంటే ఏంది, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు, దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఏ వయసులో ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మీరే చూస్తున్నారు, చాలా మంది అందరూ బాగా లోన్లీగా ఉంటున్నారు. చాలా మందికి ఈ మెడిటేషన్ అనేది, ఈ పిరమిడ్ ధ్యానం అనేది మనకు లోన్లీనెస్ పోగొట్టేసింది అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఒంటరిగా లేము అనే భావం మనకు వచ్చి, ముఖ్యంగా మా లేడీస్ కి హాయిగా ఈ ట్రెక్కింగ్ కి సార్తో పాటు ఈజిప్ట్ దాకా అందరు వెళ్ళొస్తున్నారు. డబ్బులు ఉండగానే సరిపోదు, వెళ్ళటానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. ఈ పిరమిడ్ మాస్టర్స్ వచ్చిన తర్వాత, ఈ పిరమిడ్ టూర్స్ వచ్చిన తర్వాత పత్రి సార్తో అందరు ఈజిప్ట్ కానీ అన్ని దేశ విదేశాలకి చాలా హ్యాపీగా వెళ్ళి, మామూలుగా బస్సులో కార్లు వెళ్ళొచ్చినంత సులభంగా వెళ్ళొస్తున్నారు. చక్కగా అక్కడ ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళందరికీ బాగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ వంతు వాళ్ళ సహాయము సహకారాలు అన్ని అందిస్తున్నారు. సో అందులో భాగంగా సార్ ఎప్పుడైతే ఈ శాకాహారం గురించి చెప్పారు, సార్ చాలా గట్టిగా చెప్తారు కదా, మీరు రాక్షసులు మాంసం తినే వాళ్ళందరూ సార్ కొంచెం బాగా గట్టిగానే సభాముఖంగా చెప్పారు. తర్వాత సార్ నన్ను స్కూల్లో ఫుల్ బాగా ఇంప్లిమెంట్ చేసేదమ్మా పిల్లలకి. ముందు పిల్లలకి ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో అది పేరెంట్స్ దాకా కూడా వెళ్తుంది. దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీరు సైన్స్ పరంగా మీరు పిల్లలకి ఎప్పుడైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఎందుకు తినకూడదు అని ఊరికంటే మేము ఎందుకు తినకూడదు అని అంటారు. అట్లా కాకుండా అమ్మా, మన బాడీలో మన సిస్టమ్ కానీ, మన పళ్ళ వ్యవస్థ కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ శాకాహారానికి అనువుగా లేదు.
అందుకే శాకాహారమే తినాలి మనం, అదే అమృతాహారం మనకి అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో పిల్లలందరూ నెమ్మదిగా చేంజెస్ వచ్చాయి. అప్పుడు ఒక్కసారిగా రావాలంటే రావగలమో ముందు మేము ఏం చేసామంటే వాళ్ళు బాక్సెస్ లో కూడా తెచ్చుకునే వాళ్ళు కర్రీస్. ఆ బాక్సెస్ లో కర్రీస్ తేవడం, లంచ్ బాక్స్ లో ఆ కూరలు తేవడం, నాన్ వెజ్ తేవడం ముందు స్టాప్ చేసి, ఈవెన్ ఎగ్ తో సహా. అయితే మా స్కూల్లో ఎక్కువ మంది 90% అందరూ వెజిటేరియన్స్ టీచర్స్ అందరూ. కానీ పిల్లలు మాత్రం కొందరు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్లోగా వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టామమ్మా, చూడమ్మా మనకు కొరకడానికి కానీ ఇట్లా దానికి ఇవి పనికిరాదు, త్వరగా డైజెస్ట్ కావు, పైగా నాన్ వెజిటేరియన్ ఇప్పుడు 3 hours మీ బాక్స్ లో ఉంటేనే మైక్రో ఆర్గనిజమ్స్ వస్తాయి. తర్వాత పొట్టలో వేసుకున్న తర్వాత మీరు రాత్రి ఎప్పుడో ఇంటికి వెళ్తారు స్టడీ అవర్స్ అయిన తర్వాత, అంతవరకు అది డైజెస్ట్ కాదు, దానివల్ల మీకు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, కొన్ని డిసీజెస్ కూడా వస్తాయమ్మా. మీకు అర్థం అవుతుందా లేదా, ఎందుకంటే మీకు కూడా ఈ లెసన్ ఉంది కదా, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ అన్ని అట్లాంటి అన్ని మీకు లెసన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా లెసన్ పరంగా మీరు అర్థం చేసుకోండి అమ్మా ఎందుకు చెప్తున్నామో అని. పిల్లలకి ఎప్పుడైతే చెప్తే పిల్లలు టీచర్లు చెప్పింది తూచా చిన్నప్పుడు బాగా పాటిస్తారండి. వాళ్ళకి మంచి చెప్పినా చెడు చెప్పినా అది మాత్రం వాళ్ళకు సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోతుంది అన్నమాట. అందువల్ల ఆ టైంలో మొక్కై వంగది మానై వంగదు కదా అని అంటాం కాబట్టి, ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడైతే మనం మెడిటేషన్ గురించి శాకాహారం గురించి చెప్తామో వాళ్ళకు మనసు ఆ భావాలు పడిపోతాయి. చూడమ్మా మీరే చూడండి, ఈ రోజు 2 eggs తిని చూడండి, లేకపోతే ఒక కర్రీ తిని ఒక రోజు చూడండి, ఏది తిన్నప్పుడు మీరు చురుగ్గా చదువుకోగలుగుతున్నారు, బాగా ఆడుకోగలుగుతున్నారు అని ఎప్పుడైతే వాళ్ళకి మనం ఎక్స్పెరిమెంటల్ గా చెప్పామో పిల్లల్లో కొంచెం బాగా మార్పు రావడం మొదలు పెట్టింది. కనీసం స్కూల్ కన్నా తెచ్చుకోకుండా, ఇంకా ఇంట్లో తిన్నా మనకు సంబంధం లేదు, ముందు స్కూల్ కి తెచ్చుకోకుండా చూస్తే చాలు అని ప్రతి ఒక్కళ్ళ బాక్సెస్ కూడా ఒక టీచర్ని పెట్టి ఊరికే చెక్ చేయించడం. అంటే ఏం లేదు నాన్న తెచ్చుకోవద్దని చెప్పడం, ఎందుకంటే హర్ట్ చేయకూడదు కదా, పేరెంట్స్ భావాలు హర్ట్ అయితే స్కూల్లో మళ్ళీ ఏం మీ స్కూల్ ఏం స్కూల్ ఏంది, తినే ఆహారం పైన ఏం రిస్ట్రిక్షన్స్, చదువుకోకపోతే దండించాలి కానీ ఆ ఫుడ్ పైన కూడా ఏం రిస్ట్రిక్షన్స్ అని అంటారు కదా మాతో. అందువల్ల మనం ఏంటంటే సున్నితంగా హర్ట్ కాకుండా వాళ్ళకి సైంటిఫిక్ వేలో ఎప్పుడైతే మనం పిల్లలకి ఇలాంటి జ్ఞానం ఇస్తామో వాళ్ళు దాన్ని బాగా అందుకుంటారు. అంటే గురువు గారు చెప్పిన ధ్యానము శాకాహారము రెండు మా స్కూల్లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసామా. దాని తర్వాత పిల్లల చేత శాకాహార ర్యాలీలు, స్కూల్ బస్సు వ్యాన్ ఉంది కదా, November 14, October 2nd, August 15, అట్లా ఈ 3 days లో మాత్రం కంపల్సరీగా శాకాహార ర్యాలీలు పిల్లలకి అందరికీ మేము ప్లకార్డ్స్ ఇచ్చి ఒక స్ట్రీట్ అంతా తిప్పేవాళ్ళం అన్నమాట. తర్వాత పెద్దవాళ్ళం మాత్రం మేము సండే క్లాసెస్ పెట్టినప్పుడు 1 hour ఏమో క్లాస్, 1 hour మంత్లీ వన్స్ శాకాహార ర్యాలీ ఒక స్ట్రీట్ తీసుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కో స్ట్రీట్ తీసుకొని అట్లా కవర్ చేసుకుంటా వచ్చాము. అంటే చాలా వరకు కొన్ని స్ట్రీట్స్ మేము చుట్టుపక్కల ఉండే ఎక్కువగా ఎక్కడైతే ఈ స్టాల్స్ ఉంటాయో అలాంటి దగ్గర కొంచెం టార్గెట్ చేసుకొని ఎక్కువ అటుపక్క పెట్టుకున్నాం అన్నమాట శాకాహార ర్యాలీస్. అంటే ప్రతిసారి వచ్చినప్పుడు మేడం మీరు ఏం చేశారు మేడం, ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎక్కడున్న గొంగలు అక్కడే ఉందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని సార్ బాగా అడుగుతారు. సార్తో అప్పుడు బాగా క్లోజ్నెస్ అన్నమాట. సార్ ఏం సార్ మీరు ధ్యానం అంటున్నారు, నాకు థైరాయిడ్ ఉంది, నా థైరాయిడ్ తగ్గిపోతే మీ ధ్యానాన్ని నమ్ముతా అని సార్తో కొంచెం అంత క్లోజ్ గా మాట్లాడదని. అప్పుడు గురువు ఇప్పుడు మనకు అందనంత దూరంగా వెళ్ళిపోతారు ఈ గురువు అనే భావం అప్పుడు మా ఏమీ తెలియనప్పుడు, అప్పుడు అంటే మేము కూడా ఇప్పుడు పెద్దోళ్ళము, అప్పుడు సార్ 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాం మీకు, అప్పుడు సార్తో అంత బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం. సార్ కూడా దానికి అనుగుణంగానే కోపం వచ్చినప్పుడు 4 దెబ్బలు వేసేవాళ్ళు, మళ్ళీ బాగా దగ్గర తీసేవాళ్ళు, ఎలా తినాలా, కూరగాయలు ఎలా తరగాల, కరివేపాకును కూడా ఎట్లా దుసేయాలా అని కూడా సార్ నేర్పించారు. మీరేం ఆడవాళ్ళు మేడం మీకు ఇది కూడా తెలియకపోతే ఏం వంట వండుతారని కూడా సార్ అరుస్తారు. తినేటప్పుడు ప్లేట్ కూడా ఎంత క్లీన్ గా ఉండాలనేది కూడా సార్ నేర్పిస్తారు. మనం ధ్యాన మహాచక్రంలో చూస్తున్నాం కదా, సార్ వడ్డిస్తారు చక్కగా అందరికి, అంటే ఎంత దగ్గర తీస్తారో సార్, ఎంత అఫెక్షనేట్ గా ఉంటారంటే నాకు సార్ అనేది ఒక గురువు అనే భావం ఉన్నా కూడా ఎప్పుడో ఈయనతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ సారే మనకు కొత్త కాదు, మన మన సారే మనలో ఒక ఆత్మీయుడు అనే భావం నాకు ఎక్కువ కలిగినందువల్ల సార్తో చాలా ట్రెక్కింగ్స్ లో చాలా దగ్గరగా వెళ్ళటము. ఒక 5-6 times సార్ ఎప్పుడు ఒంగోలు వచ్చినా కూడా సార్తో కలుస్తూ ఉండేవాళ్ళం. ఒక 5 programs మాత్రం కొంచెం పెద్దవి పెట్టాము సారు. తర్వాత 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 ఇక సార్ ఇంకా చాలా అందనంత దూరంగా వెళ్ళిపోయారనమాట. అంటే సార్కి చాలా ఎక్కువ వర్క్ వచ్చేసింది. సార్ ఎప్పుడన్నా వచ్చినా ఒకటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా సార్తో మాట్లాడడానికి కూడా మనకు అంత టైం ఉండేది. కానీ ఎక్కడ వెళ్ళినా సరే సార్ ఎంత ఎక్సలెంట్ అంటే, ఎంత దూరంలో ఉన్నా కూడా రండి మేడం రండి సార్ అని పిలిచి, సార్ మరి ఏం మేడం ఏం సంగతులు అని ఆ ఒక్క మాట మాత్రం ఎంత దూరంలో ఉన్నా కూడా సార్ చక్కగా పలకరింపు కానీ అడగటం కానీ ఉంటుంది.
ఎక్కడన్నా మనం తినేటప్పుడు ధ్యాన మహాచక్రంలో కింద తింటుంటే మేడం విఐపి లాంచ్కి వెళ్ళండి, మీరు ఇక్కడ ఎందుకు తింటున్నారని కూడా సార్ వస్తారు. అంటే సార్ ఎంత బాగా గమనిస్తారో అని చెప్పడానికి ఇంకో ఉద్దేశంతో కాదు, కానీ సార్ ఎంత బాగా పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు, సీనియర్ మాస్టర్స్ కి ఎంత గౌరవం ఇస్తారు, ఎవరిని మర్చిపోరు సార్ అసలు. మొన్న ఒక పిరమిడ్ ఓపెనింగ్ కి ఈ మధ్య 5 years బ్యాక్ సార్ ఒంగోలు వస్తే కూడా, మేడం 2004లో మీ ఇంట్లో దీవాన్ కాట్ పైన పడుకున్న రోజులు, ఆ దీవాన్ కాట్ ఏమో నాకు సరిపోయేది కాదు, నేనేమో 6 అడుగులు పొడుగు అని సార్ అవి కూడా ఎంత బాగా గుర్తు చేస్తుంటే నిజంగా అంటే నా మనసులో ఏం భావం ఉంది, సార్ ఇప్పుడు మర్చిపోయారేమో మమ్మల్ని అంటే, లేదు మేడం పిరమిడ్ మాస్టర్లు అందరు దొంగలు మేడం, పని అయిపోయిన తర్వాత కరివేపాకు తీసి పారేస్తారు మేడం అన్నారు. సార్ నేను మిమ్మల్ని ఏం అనుకోవట్లేదు అంటే, నాకు తెలుసులే మేడం మీరు ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నారా అని కూడా అన్నారు. అంటే గురువు అనే అతను మన మనసులో భావాలను కూడా గ్రహిస్తారు, అలాంటి భావాలు కూడా మనం తెచ్చుకోకూడదు అనే భావం మనం తెలియజేయడానికి సార్ ఇలాంటివన్నీ బాగా జోక్స్ వేస్తుంటారు. అప్పుడప్పుడు ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు సార్ ఏమంటారు, మేడం హాయిగా పాఠాలు చెప్పుకోకుండా ఈ గడ్డం కాడ ఇంత దూరం ఎందుకు మేడం ఈ ఎండలో కలిసి తిరగడం అని కూడా సార్ బాగా జోక్స్ వేస్తుంటారు. అందువల్ల మనకి సార్తో ట్రెక్కింగ్ కూడా అలసిపోయినట్టు అనిపించదు. ఫస్ట్ టైం మేము ట్రెక్కింగ్ ఎక్కడికి వెళ్ళామంటే రామకృష్ణ తీర్థం, తుంబూరు తీర్థం వెళ్ళాము. 2005లో మే నెలలో వెళ్ళాం అన్నమాట. మంచి ఎండలు, అందరు హ్యాండ్ బ్యాగ్స్ ఊరికే వెనకేసుకొని ఒక చిన్న షీట్ కప్పుకోవడానికి కానీ పరుచుకోవడానికి ఒకటే ప్లాస్టిక్ షీట్, ఎందుకంటే బరువు మొయ్యలేం కదా, నడవాలి కదా 5-6 కిలోమీటర్లు. అందుకని ఫస్ట్ రామకృష్ణ తీర్థం వెళ్ళాము. అక్కడ నైట్ బస చేసాం అన్నమాట. అప్పుడు ఏంది రాళ్లలోనే పడుకోవాలి, గుంటల్లాగా ఉంటాయి రాళ్ళు, ఆ రాళ్ల మధ్యలో పడుకోవాలి. ఆ షీట్ వేసుకొని పడుకున్నాం. అర్ధరాత్రి వర్షం వచ్చింది, మళ్ళీ ఆ షీట్ తీసుకొని కప్పుకున్నాం. అలా సార్తో ట్రెక్కింగ్. మళ్ళీ తుంబూరు తీర్థం దగ్గర తెల్లవారుజాము లేచే వరకు అక్కడ అన్ని పుట్టలు ఉన్నాయి. నైట్ ఏమో ఆ పుట్టల మధ్యలో పడుకున్నాం. పొద్దున్న లేవగానే సార్ 5 గంటలకు ఫ్లూట్ వాయిస్తున్నారు, అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఏంది పొద్దున్నే ఇక్కడ పుట్టల దగ్గర పడుకున్నాం మనం, పొద్దున్న లేవగానే సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు, పాములు రావు కదా అని. సార్ వచ్చిన పాములు బయటకు పంపడానికి ఫ్లూట్ వాయిస్తున్నారు, కానీ అలా భయం ఏముండదని. సార్ నైట్ అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేశాను, సార్ ఎంతో రక్షణ ఇస్తారన్నమాట. ట్రెక్కింగ్ లకు వెళ్ళినప్పుడు కూడా నైట్ అంతా సార్ మేల్కొనే ఉంటారు. సార్ని అబ్జర్వ్ చేశాను కదా. అప్పుడు నేను అనుకున్నాను, కొత్త కదా సార్ ఏంది, నేను ట్రెక్కింగ్ వచ్చాను మా దగ్గర కూడా రాలేదు అంటే, సార్ 1.5 గంట వచ్చి మా దగ్గర వచ్చి కూర్చొని వెళ్ళారన్నమాట. అంటే మన మనసులో భావాల్ని మీతో పంచుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను, కానీ ఇంకో రకంగా మాత్రం అనుకోవద్దు మా మాస్టర్స్. ఇట్లా 2000 తర్వాత మా అమ్మాయి పెళ్ళి అవటం, మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోవటం, మాకు కొంచెం బాగా టైం దొరికింది కొంచెం ధ్యాన ప్రచారం చేయడానికి. అందులో భాగంగా ఒకసారి 2010లో ఈ గురుస్వామి అనే ఒక అతను, ఎవరికైతే ఎడినాయిడ్స్ తగ్గాయో ఆయన ఒక వెంచర్ వేశారు ఒంగోలుకి ఒక 12 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక పెద్ద 80x80 పిరమిడ్ ఒకటి, శివరాం నాయుడు గారని అనంతపురం నుంచి వచ్చారు ఆయన చేత 80x80 పిరమిడ్ కట్టించారనమాట. ప్రతిసారి వచ్చి 2010 ఆ రోజు విజయదశమి రోజు సార్ వచ్చి ఆ పిరమిడ్ ని ఓపెన్ చేశారు. ఆ ఒంగోలులో దసరా ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఒక పెద్ద మంచి ఫంక్షన్ హాల్ తీసుకుని అందరం కలిసిమెలిసి మంచి మంచి బ్యానర్స్ అన్ని పెట్టి 1 వీక్ కంపల్సరీగా ఒక్కొక్క మాస్టర్ని ఒక్కొక్క ఊరు నుంచి పిలిపిస్తాము. వాళ్ళ ప్రవచనాలు, ధ్యానము, తర్వాత సార్కి ఇష్టమైన కళలు అన్నమాట. ఒక డాన్స్ అకాడమీని ఎవరైనా పిలిపించడం, మా స్కూల్లో ఉండే బాగా డాన్స్ చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత డాన్స్ చేయించడం, అట్లా 1 వీక్ మొత్తము కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. చుట్టుపక్కల గుళ్ళు, ఆ గుళ్ళ నుంచి మంచి మంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. మధ్యలో మన పత్రిసారి ధ్యానం వినిపిస్తూ ఉంటుంది. అందరూ ధ్యాన ముద్దలో మునిగిపోయి ఉంటాం అన్నమాట. అలాంటి దసరా టైంలో సార్ ఆ ఓం సంజీవని పిరమిడ్ ని బాగా ఇనాగ్రేట్ చేసి, ఇది చాలా నేచర్ లో ఉండే పిరమిడ్ అయ్యా, ఇది చాలా బాగుంది, దీనిలో చాలా ఎనర్జీ ఉంది, కింగ్ షాంబర్ లో అందరు కూర్చొని చక్కగా ధ్యానం చేయండి అని సార్ మా అందరి చేత ధ్యానం చేయించేసి, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి అటుండే ప్రెసిడెంట్ కి, వైస్ ప్రెసిడెంట్ గారికి, లక్ష్మీనారాయణ గారు, బద్రీనారాయణ గారికి చెప్పేసి వెళ్ళారనమాట. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు అందరు పార్ట్నర్స్ అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు. అందువల్ల దొంగలు పడి అంతా అక్కడ ఉండేటి అన్ని వస్తువులు కానీ కరెంట్ స్విచ్చెస్ తో సహా అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మన మాస్టర్స్ అందరూ కొందరు వెళ్ళి, ఒక టీమ్ ఆఫ్ మాస్టర్స్ 108 గంటలు కరెంట్ లేకపోయినా అఖండ ధ్యానం లాగా పెట్టుకొని నైట్ 10 o'clock వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ 4 o'clock దాకా వాళ్ళు వాళ్ళ ధ్యానం కొనసాగిస్తూ వచ్చారు. అలా 108వ రోజు అయిపోయిన వెంటనే కరెంట్ వచ్చింది. ఈ మన ఆర్గనైజర్స్ ఇద్దరు కలిసి కరెంట్ తెప్పించారు, ఒక వాచ్మ్యాన్ పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ వాచ్మ్యాన్ శాలరీ, ఎలక్ట్రిక్ కరెంట్ బిల్లు వాళ్ళు పే చేస్తున్నారు. ఇంకా మా వారిని అడిగారు, సార్ మీరేమన్నా ఇందులో ధ్యానం చేసుకుంటారంటే మీరు చేసుకోండి, మేము మాత్రం మీకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, కొన్ని చైర్స్, కొన్ని ప్లేట్స్, ఇలాంటివన్నీ మేము తెచ్చిస్తాం, మిగతా మీరు చూసుకోండి అని చెప్పారు.
ఇప్పుడు మా వారు కూడా రిటైర్ అయిపోయారు షణ్మాకార్యులు. తర్వాత మా వారు ఇంకా వేరే యావిగేషన్ ఏం పెట్టుకోకుండా ఈ పిరమిడ్ డెవలప్మెంట్ పెట్టుకొని సార్ ఇంకా అందరి దగ్గర కొంచెం ఆర్థిక సహాయం తీసుకొని అక్కడ మట్టి తోలించడము, మొక్కలు నాటడము, అట్లాగే మినిమం ఫెసిలిటీస్, ఒక ధ్యానం చేసుకోవడానికి ఎన్ని కావాలో అన్ని చూసాము. మా ఇంటి నుంచే మేము భోజనం చేసుకొని రెండో ఆదివారము, ప్రతి నెల 4వ ఆదివారము మేము భోజనం తీసుకొని ఒక మాస్టర్ని పిలిచి 10 to 4 అక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. కాసేపు ధ్యానము, తర్వాత మాస్టర్ క్లాసు, ప్లస్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ 4 o'clock అందరం కలిసి వచ్చేస్తాం. మా స్కూల్ వ్యాను బస్సు ఉంది కాబట్టి మా అందరినీ తీసుకొని వెళ్ళటం తీసుకురావటము చేస్తూ వస్తున్నాం మాస్టర్స్. అలా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ 2012లో మళ్ళీ పత్రి సారు ఒంగోలు వచ్చినప్పుడు విజయదశమి రోజు సారు మళ్ళీ పిరమిడ్కి రండి అంటే ఓం సంజీవని పిరమిడ్కి వచ్చారు సార్. అక్కడ సార్ క్లాస్ జరిగింది. సార్ మళ్ళీ అందరితో అన్ని మాట్లాడి కొన్ని డెవలప్మెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి చేయాలని ఇచ్చారు. ఎందుకంటే అప్రోచబుల్ రోడ్ లేదు, దానికి మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు. అందువల్ల ఒక ట్యాంకర్ తో మేము మంచినీళ్ళు పోయిస్తాము. తర్వాత మా వ్యాన్ లో వారానికి 2 మార్లు వెళ్ళి అబ్బాయి డ్రైవర్ వెళ్ళి మంచినీళ్ళు బబుల్స్ అన్ని పెట్టేసి వస్తాడన్నమాట. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం గడ్డి పెరిగిన గడ్డి గోయించడము, కొంచెం పిరమిడ్ ని క్లీన్ చేయటము. ఒక 15 మెంబర్స్ వెళ్ళేది, ఒక సండే రోజు భోజనాలు చేసుకొని వెళ్తాం మా ఇంట్లో నుంచి. అందరం కలిసి ఆ పిరమిడ్ బాగా క్లీన్ చేసి చక్కగా భోజనం చేసి కొంతసేపు ధ్యానం చేసి మళ్ళీ సాయంత్రం టీ తాగి వస్తాం అన్నమాట. అంటే మాకు ఆల్ టైమ్ అది పిరమిడ్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఆధ్యాత్మికంగా మాకు డెవలప్మెంట్ కి మాకు ఓం సంజీవని పిరమిడ్, నిజంగా సంజీవని పిరమిడ్ సార్ దానికి ఎందుకు పేరు పెట్టారో కానీ నిజంగా సంజీవని పర్వతం లాగానే మాకు అది చక్కగా ఎప్పుడు ఏం కావాలో అంత అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతూ బాగా ధ్యానం చేసుకుంటూ ఉట్టి శాకాహారమే తీసుకెళ్తూ అక్కడ హ్యాపీగా మేమంతా లీడ్ చేస్తూ దీన్ని ఇలానే కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మా స్కూల్లో కట్టిన పిరమిడ్ 25/25. మా స్కూల్లో కట్టిన పిరమిడ్ గురించి మీకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏం జరిగిందంటే 2005లో మేము ఒక చిన్న సైట్ లీజ్ కి తీసుకొని ఒక 9 రూములు కింద కన్స్ట్రక్ట్ చేసాం అన్నమాట. వాళ్ళు లీజ్ కి ఇచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మీరు అర్జెంట్ గా మీ షెడ్స్ అన్ని తీసేయండి అన్నారు. అర్జెంట్ గా షెడ్స్ తీసేయాలంటే ఫిబ్రవరి మంత్ లో ఎట్లా తీసేస్తామండి, అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాకుండా మాకు తీయటానికి లేదు, ఏప్రిల్ ఎండింగ్ లో ఖాళీ చేస్తామని అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా నాకు చాలా భయము, ఎట్లా సంకల్పంతో రోజు ధ్యానం చేసి ఎట్లా చేయాలా, సైట్ ఎక్కడన్నా దొరుకుతుందా అని. అప్పుడు పత్రి సార్ ఒకసారి హెడ్ మిస్సెస్ కి హెడ్ మాస్టర్ అందరికీ నెల్లూరులో రేబాల ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టారన్నమాట. సో దానికి మేము ఆ రోజు అటెండ్ అయ్యాం, సండే రోజు. ఆ రోజే పరిటాల రవిని కూడా చంపేశారు. మేము కృష్ణా ఎక్స్ప్రెస్ లో 6 గంటలకు నెల్లూరులో దిగాము. అందరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరు ఎక్కిన ట్రైన్ లో దిగిన ట్రైన్ లోంచి వాళ్ళు ఎక్కి వెళ్ళిపోండి అన్నా కూడా నేను మా సార్ ఒప్పుకోలేదు. లేదు సార్ మీటింగ్ ఉంది, కంపల్సరీగా సార్ని కలవాలి అని చెప్పేసి మేము సార్ని కలిసి ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడే నేను సంకల్పించుకున్నాను అనమాట. సార్ నాకు ఏదైనా సరే ఒక సైట్ చూపించండి, నేను కంపల్సరీ ఒక పిరమిడ్ కడతానని అప్పుడు గట్టి సంకల్పం చేసుకున్నాను. మీరు నమ్ముతారు లేదో, నెక్స్ట్ డేనే మా ఎదురింటి వాళ్ళు వెనక పక్క మేము ఉండకూడదమ్మా, చిన్న సైట్ అది మీకు కావాలంటే తీసుకోండి అన్నారు. అందువల్ల నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఎక్కడో దూరం వెళ్లకుండా మన ఇంటి ఎదురుగానే నాకు అలాంటి సైట్ దొరుకుతుంది అనుకోలేదు. 3 months లోనే 4 stories, స్లాబ్ వేయటమే కదా, 21 days ఉండాలి కదా స్లాబ్ ఆరటానికి. అంటే 3 months లోనే స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. కానీ పిరమిడ్ కట్టడం మాత్రం కొంచెం నిదానంగా కట్టాము. 25/25 పిరమిడ్. తర్వాత పత్రి సారే వచ్చి దాని పేరు గౌతమ్ బుద్ధ పిరమిడ్ అని చెప్పేసి సార్ నామకరణం చేయటం కూడా జరిగింది. అది నాకు ఎంత ఆనందకరమైన విషయం అంటే మీకు అందరికీ చెప్పలేను. అంటే ఈ పిరమిడ్ ముందుగానే వచ్చేసింది. ఈ ఓం సంజీవని పిరమిడ్ కన్నా ముందు మన స్కూల్లో పిరమిడ్ వచ్చింది. ఎందుకంటే సార్ ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్ పైన ప్రతి బిల్డింగ్ పైన ఒక పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడైతే అయిపోతారో ఈ పిల్లలకి బయట ధ్యానం కన్నా పిరమిడ్ లో కూర్చోబెట్టి ధ్యానం చేయించారనుకోండి, మన ఎవరైనా సరే పెద్దవారు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మీకు అందరికీ పిరమిడ్ గురించి అందరికీ తెలిసిందే. కాస్మిక్ ఎనర్జీ మన చుట్టూ ఉంటది, కానీ అది ఒక పాయింట్ పైన కాన్సన్ట్రేట్ అయినప్పుడు లోపలికి స్కాటర్ అవుతుంది పిరమిడ్ అనే స్ట్రక్చర్ లో. అప్పుడు దానిలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరికీ షట్చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోయి వాళ్ళలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అంటే నర్వ్ ప్లెక్సెస్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, సైంటిఫిక్ గా చెప్పాలంటే. అలా పిల్లలకి మనం సైంటిఫిక్ రీజన్ చెప్పాము. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తా కూర్చుంటారు, మీ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్ రెండు చాలా చాలా యాక్టివేట్ అయిపోతాయి. దానివల్ల మీలో ఉండే ఫెటిగ్, అలసట అంతా బయటకు వెళ్ళిపోద్ది. మీరు పిరమిడ్ లో పడుకున్నా పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకున్నా సరే మీరు చాలా యాక్టివ్ గా తయారైపోతారని వాళ్ళకి చెప్పి
వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మేము ఒక పీరియడ్ పెట్టేసాం, ఒక టీచర్ని దానికి కేటాయించేసాం అనమాట. మా రోజు నువ్వు పలానా టైం నుంచి పలానా టైం దాకా పిల్లల్ని ధ్యానానికి తీసుకెళ్ళు, పిరమిడ్ లో కూర్చోబెట్టు, అమ్మాయిలను ఒకసారి అబ్బాయిలు, ఎందుకంటే 25 మెంబర్స్ కన్నా ఎక్కువ పట్టారు కదమ్మా, అందుకనే అలా చేయాల్సి వచ్చింది. అలా డివైడ్ చేసి వాళ్ళు కూడా, పిల్లలకి కూడా కొంచెం చేంజ్ ఉన్నట్టు ఉంటది. హాయిగా ఏదో పిరమిడ్ లో కూర్చుంటే మాకు బాగా మార్క్స్ వస్తాయి, బాగా చదివిన క్వశ్చన్సే మాకు వస్తాయి అనే భావం కూడా వాళ్ళకి బాగా ఏర్పడింది. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాము. అలా ఒకసారి ఏం జరిగిందంటే, మేము అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఈ పిరమిడ్ లో, ఓం సంజీవని పిరమిడ్ లో చుట్టుపక్కల గేదెలన్నీ వచ్చి మా చెట్లన్నీ తినేస్తున్నాయని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు నాకు చాలా బాధ వేసింది. మేము అక్కడ నుండి ఏం చేయలేకపోతున్నాం అనే తరుణంలో, మన స్కూల్లో 14 ఇయర్స్ బ్యాక్ చదివిన బ్యాచ్ లో 56 మంది ఉండేవాళ్ళు 10th క్లాస్ లో. వాళ్ళందరూ కలిసి, అరే మేడం సార్ లేరు అని, ఒక అబ్బాయి ఇనిషియేషన్ అన్నమాట. గేదెలు వస్తున్నాయి, మనం ఎట్లయినా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక బార్బేరియన్ వైర్ తీసుకొచ్చి ఫెన్సింగ్ వేయించారు. అందరి దగ్గర అబ్బాయి డబ్బులు 2000 3000 అట్లా కలెక్ట్ చేసి అబ్బాయి ఆ ఫెన్సింగ్ వేయించినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ రోజుల్లో పత్రి సార్ వచ్చిన ధ్యానము, ఈ జ్ఞానము పిల్లలకు కూడా, ఈ సేవ అనే భావం మనం పంచగలిగాం. కాబట్టి ఆ పిల్లలు మనం ఇక్కడ లేకపోయినంత దూరంలో ఉన్నా కూడా చక్కగా వాళ్ళు ఫెన్సింగ్ ఓం సంజీవని పిరమిడ్ చుట్టూ వేయించినందుకు ఈరోజు మీకు అందరికీ ఈ చెప్తుంటే, నాకు ఈ అనుభవం పంచుకోవాలంటే మీ అందరి దగ్గర నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. అందులో భాగంగా ఒకసారి మళ్ళీ పత్రి సార్ వచ్చి ఒకసారి ఓం సంజీవని పిరమిడ్కి వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చారు, కారు వెనక్కి వచ్చింది. ఏందబ్బా సార్ మళ్ళీ వెనక్కి వచ్చారంటే, నన్ను మా వాడిని పిలిచి, మీ ఇద్దరు నా చేతిలో చిక్కారు ఇట్రండి అని చెప్పి, మీరు ఏం చేయాలంటే మీరు బెంగళూరు వెళ్ళి, శివరామప్ప సార్ ఉన్నారు, ఆ సార్ ఒక సర్టిఫికేట్, బేసిక్ సర్టిఫికేట్ కోర్సు పెట్టారు పిరమిడ్ మెడిటేషనల్ సైన్సెస్ అని. ఒక 11 మంది టీచర్స్ ని తీసుకెళ్లి మీరు మీతో పాటు హాలిడేస్ లో, మే నెలలో మీరు ఆ కోర్స్ నేర్చుకోనండి. ఆ నేర్చుకొని వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు టీచర్స్ అయిపోతారు, మెడిటేషన్ టీచర్స్ అయిపోతారు. కాబట్టి మీరు అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మీరు ఈ నాలెడ్జ్ ని మీరు అందరికి పంచిపెట్టండి అని, మాతో పాటు కొందరు గవర్నమెంట్ టీచర్స్ ని అందరం కలిసి మేము ఒక 12 మంది ఓం సంజు అక్కడ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాము. నేను కూడా పిరమిడ్ వ్యాలీ లైఫ్ మెంబర్ని, 2007 నుంచి నేను కూడా లైఫ్ మెంబర్ని. అందువల్ల అందరం వెళ్ళి, అబ్బా శివరామప్ప సార్ క్లాసు ఎంత బాగా చెప్పారంటే, ఎంత డెడికేటెడ్ గా చెప్పారంటే, అసలు సార్కి అలసట లేదు. మేమే అలసిపోయే వాళ్ళము 10 to 5 కంటిన్యూస్ గా. సార్ కొంచెం రెస్ట్ ఇవ్వండి సార్, మేము ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి కదా సార్ టీచర్స్ అంటే. సార్ ఏమో, అంత ఏముందమ్మా ఇది మీకు 1 month కోర్స్, మళ్ళీ అంత కోర్స్ నేను మీకు ఈ 1 week లోనే మీరు చెప్పాలి కాబట్టి మీరు అంతా అందుకోవాలి కదా అని సార్ చాలా సింప్లిఫై చేసి ఎంతో ఆనందంగా చెప్పారు. పిరమిడ్ వ్యాలీలో మేము నిజంగా స్టూడెంట్స్ అయిపోయాం. మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవడం, మధ్యాహ్నం క్లాసులు, సాయంత్రం ట్రెక్కింగ్, చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్ని చూసి, చెట్ల దగ్గర అన్ని దగ్గర కూర్చొని బాగా చాలా ఆనందంగా బాగా ఎంజాయ్ చేసి, బెంగళూరు పిరమిడ్ వ్యాలీని బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ అన్ని ఒకసారి కావల్లో క్లాస్ జరిగితే ప్రతిసారి మాకందరికి అందజేసి, ఇంకా మీరందరు వెళ్ళిపోండి, మీరు హాయిగా అన్ని స్కూల్స్ లో ఇవంతా మీరు నాలెడ్జ్ అందరి పిల్లలకి, స్టూడెంట్స్ కి అంతా పంచిపెట్టండి అని చెప్పడం జరిగిందమ్మా. అందువల్ల మాకు ఏంటంటే, మాకు భాగ్యము, ధ్యానం చెప్పే భాగ్యము, పిల్లలకి ఈ శాకాహారము ప్లస్ పిరమిడ్ ఎనర్జీ గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత సార్ అన్నాడు, పిల్లలకి పనికొచ్చే చిన్న చిన్న బుక్స్ మీరు తీసుకొని, ఈ ఎట్లయినా పిరమిడ్ మెడిటేషనల్ సైన్సెస్ బుక్స్ ఉన్నాయి, అకాడమీ బుక్స్ ఉన్నాయి, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ బుక్స్. శివరామప్ప సార్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా చాలా చాలా బాగా రాశారు, స్పిరిచువల్ వాల్యూస్ అని. ఆ స్పిరిచువల్ వాల్యూస్ చదువుతుంటే సార్కి ఎంత నాలెడ్జ్, అసలు ఎట్లా రాశారా అనే భావం కలుగుతుంది. కానీ అది కొంచెం పిల్లలకి చెప్పాలంటే కొంచెం కష్టం అనిపించిందని సార్ ఏం చేశారంటే సింప్లిఫై చేశారు బాగా. లెసన్ ఇచ్చి, లెసన్ వెనక ఉట్టి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్లస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే పెట్టారు. ఒక ఫైన్ మార్నింగ్ శివరామప్ప సార్ మా స్కూల్కి వచ్చి, మా పిల్లలకు కూడా చెప్పాలి కదా, మాకు టీచర్స్ ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా స్టూడెంట్స్ కూడా చెప్పాలి కాబట్టి పాపం సార్ 1 week ఉండి మన స్కూల్లోనే, శివరామప్ప సార్ బెంగళూరు నుంచి వచ్చి, చాలా సింపుల్ సార్, చాలా ఎక్సలెంట్ సార్. ఇంకా టీచర్స్ డే గురించి, ఆ సార్ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు, అంత డెడికేటెడ్ టీచర్ సార్. ఇప్పుడు కూడా అట్లనే చెప్తున్నారు, అదే ఎనర్జీతో కొనసాగుతున్నారు శివరామప్ప సార్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు శివరామప్ప సార్ ఆల్సో. అందుకని ఆ సార్ వచ్చి మా స్కూల్లో పిల్లలకి వారం రోజులు మన స్కూల్లోనే ఉండి, 6th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ కి వాట్ ఈస్ మెడిటేషన్ అని సార్ చెప్పిన బుక్స్ లో ఎసెన్స్ అంతా సింప్లిఫై చేసి చెప్పారు. తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు సార్.
సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు పత్రి సార్ వస్తే పత్రి సార్ చేతుల మీదుగా మా పిల్లలందరికీ ఆ సర్టిఫికెట్స్ ఇప్పించాలనే కోరిక నాకున్నది. అలానే ఒకసారి సార్ ఇప్పుడు ప్రతి దసరాకు వస్తారు సార్, ఒక డేట్ ఇచ్చున్నారు ఒంగోలు వాళ్ళకి. ప్రతి విజయదశమికి సార్ ఒంగోలులో ఉంటారనమాట. సరే ఆ విజయదశమి రోజు సార్ సాయంత్రం ప్రోగ్రామ్ కదా, సరే సార్ కొంచెం మార్నింగ్ కొంచెం 1 గంట సేపు ఓం సంజీవని పిరమిడ్కి రండి సార్ అంటే సార్ ఓం సంజీవని పిరమిడ్కి వచ్చారు. అక్కడ ఉండే చెట్లన్నింటినీ బాగా పలకరించారు. మేము కూడా 2-3 చెట్లు కొంచెం హిమాలయస్ నుంచి కూడా తెప్పిస్తే ఆ చెట్లను తాకండి సార్, ఇది రుద్రాక్ష చెట్టు అని చెప్పడం జరిగింది. అంటే సార్ సార్కి మనం అది కూడా చెప్పగలము, అది కూడా సార్ అందుకోగలడు. అప్పుడు ఏం సార్ మనల్ని ఏమి అరవడు ఏమనే భావం కోసం చెప్తున్నాను మాస్టర్స్, ఇంకో రకంగా కాదు. చెట్టుని పలకరించి ఇక్కడి నుంచి ఈ చెట్టు తీసేయండి, ఇక్కడ ఈ చెట్టు ఉంచండి అని గౌతమ్ బుద్ధుడిది అక్కడ ఒక స్టాచ్యూ ఇన్స్టాల్ చేశాము. అబ్బా గౌతమ్ బుద్ధుడు చాలా బాగున్నాడు మేడం, చాలా చక్కగా ఉన్నాడు, మంచి కళ ఉట్టి పడుతుందని చెప్పి సార్ ఇంకా కొద్దిసేపు ధ్యానం చేయించి మా స్కూల్లో పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చేసి, చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు సార్ని చూడడానికి. వాళ్ళందరికీ భోజనాలన్నీ పెట్టేసి మేము మధ్యాహ్నానికి అందరినీ తీసుకొని ఇంటికి వచ్చేసాం అన్నమాట. సాయంత్రం యాజ్ యూజువల్ పత్రి సార్ది ప్రోగ్రాము, పిప్పెళ్ళ ప్రసాద్ గారు వస్తారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అంతా ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా చాలా బాగా జరుగుతుంది. 7 days దసరా అంటే ఒంగోలు అన్నమాట. అంత బాగా జరుగుతుంది అన్నమాట. ధ్యాన గ్రామీణం అన్ని ఒంగోలు నుంచే స్టార్ట్ అయ్యాయి. మేము కూడా పిరమిడ్ బాగా హైట్ లో ఉందని పత్రి సార్ అడిగి ఒక చిన్న పిరమిడ్ కేర్ సెంటర్ కింద కట్టాము స్కూల్లో. అంటే పెద్దవాళ్ళు పైకి ఎక్కలేకపోతున్నారు పిరమిడ్ లో, వాళ్ళ కొంచెం అందుబాటులో ఉంటుందని పిరమిడ్ కేర్ సెంటర్ కూడా కట్టాము. అది కూడా పత్రి సార్ వచ్చి దాన్ని ఇనాగరేట్ చేశారు. ఎందుకంటే ఈ పిల్లలకి ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది. 10th క్లాస్కి వెళ్ళే పిల్లల్ని కింద దించుతామా, హాల్ టికెట్స్ అన్ని చేతికి ఇవ్వగానే కొందరు చాలా భయం వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి 1 or 2 ఫీవర్లు కూడా వస్తాయి అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసా, పర్సనల్ గా చెప్తున్నాను మీకు. ఒక అమ్మాయికి అయితే 1 or ఫీవర్ వస్తుంది, ఎగ్జామినేషన్ ఆరు. అందువల్ల అమ్మాయిని పిరమిడ్ కేర్ సెంటర్ లో కాసేపు పడుకోబెట్టేసి తర్వాత కాసేపు అయిన తర్వాత మంచిలు ఇచ్చి అబ్బాయిని ఫీవర్ లేదు ఏం లేదనే భావం మా అమ్మాయి కలుగజేశారు. నిజంగా అమ్మాయికి ఆ భయం పోయింది. అంటే ఈ పిరమిడ్స్ అనేటి పత్రి సార్ ఎందుకు మనకు చెప్పారు, దీనిలో అన్ని రుగ్మతలు మనం పోగొట్టుకోగలము అనే దానికి మీకు అందరికీ చెప్పాల్సి వస్తుంది మాస్టర్స్. అందువల్ల ఈ పిల్లలకి ఎగ్జామినేషన్ ఫియర్ పోగొట్టడానికి కూడా ఈ పిరమిడ్స్, పిరమిడ్ కేర్ సెంటర్స్ మెడిటేషన్ తో పాటు శాకాహారంతో పాటు ఇవి కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే ఈ పిల్లల్ని మనము ధ్యానం అనేది పిల్లల స్కూల్లో నేర్పించాం కాబట్టి పిల్లలకి చదువుతో పాటు స్పిరిచువల్ విద్య కూడా మనం ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళలో ఈ సేవాభావము ఇవన్నీ బాగా కలిగి పిల్లలు ఒకళ్ళని హెల్పింగ్ నేచర్ వస్తుంది. పిల్లలకి పక్కన ఫ్రెండ్కి మ్యాథ్స్ రాదు, అయ్యో వాడికి నేను చెప్పాలి అనే భావం వస్తుంది. కానీ అయ్యో వీడికి నేను చెప్తే నాకన్నా వీడికి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయని కాంపిటేటివ్ స్పిరిట్, వాడితో ఆ జలస్ నేచర్ అనేది మనం పోగొట్టగలుగుతున్నాం అన్నమాట. తర్వాత వాళ్ళలో కొట్లాటలు లేకుండా ఫ్రెండ్లీ నేచర్ బాగా వస్తుంది అన్నమాట. అందరినీ కలుపుకొని పోయే భావం ఎక్కువ వస్తుంది. దానివల్ల మాకేంటంటే అడ్వాంటేజ్, పిల్లల్లో డిసిప్లిన్ బాగా వస్తుంది అనమాట. ఏ మాత్రం గోల్ చేసినా పిల్లలందరినీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి అనగానే గోల్ చేయకుండా హ్యాపీగా ముందు పిల్లల్ని కూర్చోబెట్టగలుగుతున్నాం. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్న తర్వాత వాళ్ళకి మంచి ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు చెప్తే వాళ్ళు దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను 1986 నుంచి స్కూల్ పెట్టాను. మొన్న 2 years బ్యాకే తీసేసాము స్కూల్. అంతవరకు ఈ స్కూల్ పిల్లలతో కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను కాబట్టి వాళ్ళలో నేను ఏమేమి అబ్జర్వ్ చేశాను, వాళ్ళలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఈ ధ్యానం అనేది వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అనే దానికి నేను మీకు అందరికీ సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నాను అన్నమాట. పిల్లలు ఇలా ఉంటారు. కొందరు పేరెంట్స్ ఉంటారు, అమ్మాయిల్ని చదివించరు, అబ్బాయిల్ని మాత్రం చదివిస్తాము 10th తర్వాత అంటారు. ఆ అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి మేడం 10th దాకా మన దగ్గర చదివి ఉంటారు కదా, కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అమ్మాయిల గర్ల్స్ స్కూలే ఎక్కువగా మాది, బాయ్స్ తక్కువ గర్ల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. సరే వాళ్ళు ఆ పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చి మేడం మా నాన్న నన్ను ఇంటర్ తర్వాత ఎంసెట్ కి పంపనంటున్నారు మేడం, ప్లీజ్ మీరన్నా చెప్పండి, డిగ్రీలో చేరుస్తాడంట మా నాన్న. అప్పుడు వాళ్ళ ఇంటికి కూడా నేను మా సార్ వెళ్ళి, అయ్యా మీ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, మీ అమ్మాయిని ఇలా చేయవాకండి, కొంచెం చదివించండి, ఎంసెట్ లో రాకపోతే అప్పుడు మీరు డిగ్రీ చేర్చండి అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే బీటెక్ చదివించాలంటే అమ్మాయిల్ని ఆ రోజుల్లో బయటికి పంపాలి ఇవన్నీ అనుకుంటారు కదా. అలా చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ చక్కగా మన స్కూల్లో చదివి వాళ్ళు ఇప్పుడు చాలా మంచి జాబ్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా వచ్చినా మా స్కూల్కి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తారన్నమాట. ధ్యాన మహోత్సవాలు అన్ని జరుగుతాయి ధ్యాన మహాచక్రానికి. అప్పుడు మా స్టూడెంట్స్ దగ్గర కూడా మేము డొనేషన్స్ తీసుకుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం మేము మినిమం 25,000 తగ్గకుండా మన ధ్యాన మహాచక్రానికి మనీ పంపిస్తూ వచ్చాము. నేను కూడా ధ్యాన జగత్కి లైఫ్ మెంబర్ అన్నమాట.
అలా ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే పిల్లలకి మనం చిన్నప్పుడు నేర్పించిన ఈ ధ్యానమే మనకి ఎంతగా ఉపయోగపడుతుందో, మన పిల్లలే ఇప్పుడు మన ధ్యాన మహాచక్రాలకి మనీ ఇచ్చే డొనేషన్స్ ఇచ్చే స్టేజ్కి వాళ్ళు ఎదిగారు. అందులో భాగంగా మన స్కూల్లో పిల్లలకి స్పిరిచువాలిటీ కూడా నేర్పించాం కాబట్టి కొందరు గురు రూపంలో కూడా మన ఓం సంజీని పిరమిడ్కి వచ్చి 1 డే వర్క్ షాప్ కండక్ట్ చేసి వెళ్తున్నారు అనమాట. దానికి కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉందంటే, మీకు అందరికీ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని తీసుకున్నాం అంటే పత్రి సార్ ఎట్లయితే 1 man తో మొదలు పెట్టేసి ఇప్పుడు ఎట్లా ఒక మనం పట్టుకోలేని శక్తిగా సార్ తయారైపోయారు. కాబట్టి జూమ్ సెషన్ కి వచ్చిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే అమ్మా, మనకు తెలిసిన జ్ఞానాన్ని మన దగ్గర పెట్టుకోకూడదు. దాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరికి పంచాలా. కనీసం పల్లెటూరు అన్నిటికన్నా ముఖ్యం సార్ అంటారు. మేడం హిమాలయాలకు వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. హాయిగా కళ్ళు మూసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే చాలు మేడం, మనకు హాయిగా ఇక్కడే అందుతుంది కదా సంసారంలోని నిర్వాణం. దానికోసం అంత దూరం పోవాల్సిన పని ఏముంది. పైగా వాళ్ళు ఇట్లాంటి పరిస్థితిలో ఉంటూ కూడా ధ్యానం చేస్తూ సంసారంలో ఉంటూ కూడా మనం ఈ పనులు చేయగలము అనే దానికి నిదర్శనం మన లేడీస్ అందరు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సండే సండే ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా ఇంట్లో ఉండటం లేదు. ఒక్కొక్క బుక్ చదవడం, ఆ బుక్ జ్ఞానం అందరం చదవలేం కదా, వాళ్ళందరికీ ఆ బుక్ జ్ఞానం వాళ్ళు నేర్పించి వస్తున్నారు. అసలు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, చాలా మందికి ఇంగ్లీష్ బుక్స్ కూడా అర్థం కావు. అందువల్ల ఏంటంటే సార్ ఏమన్నారంటే అందరు మాస్టర్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోమన్నారు సార్. ఏ గురువులైనా సరే, వారు ఎలాంటి వాళ్ళైనా సరే, అలాంటి అందరు గురువుల దగ్గర మీరు తీసుకోండి, జ్ఞానాన్ని మాత్రం తీసుకోండి. దానిలో మీ దైనిక జీవితంలో మీకు ఏదైతే ఈజీగా ఉంది, ఏదైతే ఉపయోగపడుతుంది అదే అందరికి చెప్పండి మీరు. అంతేగాని సార్ ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు, మీరు ఇదే చేయండి ఇదే చేయండి అని. మీరు చూడండి అసలు వాట్ ఈజ్ వాట్. అసలు అన్నిటికన్నా సులభమైన పద్ధతి పృథ్వీ సార్ నేర్పించిన ఆనాపానసతి ధ్యానం. ఎప్పుడైతే ఈ ఆనాపానసతి ధ్యానం మనం చేస్తామో, మనం మనసును శూన్యం చేసుకుంటాము, అనవసరమైన ఆలోచనలన్నిటినీ మనం పక్కన పెట్టేస్తాము. మన మనసంతా ఖాళీ అయిపోతే దానిలోకి మంచి కాస్మిక్ ఎనర్జీ లోపలికి వచ్చి మన భావాలన్నీ మారిపోతాయి. మనం ఏం పని చేయాలో కరెక్ట్ గా చేయగలుగుతున్నాం. దాని రిజల్ట్స్ అన్ని కూడా చాలా బాగా వస్తుంటది. మీరందరూ చేసేవాళ్ళు, మీకు అందరికి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని వదిలిపెట్టకుండా రోజు దీన్ని చేయించండి. అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వేస్ట్, అసలు సీరియల్స్ చూస్తే కళ్ళు పాడైపోతాయి. ఊరికే కరెంటు బిల్ మనకు ఎక్కువ వస్తుంది. అవన్నీ చూడకుండా హాయిగా రోజుకు 1 గంట ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. అంటే అమ్మా మీరు ఏం నేర్చుకున్నారు, మనల్ని సరిగ్గా గైడ్ కూడా చేయగలరు అనమాట. ఒక మాస్టర్ వచ్చినప్పుడు ఒక మాస్టరు, అమ్మా మీరు ఈ బుక్ చదివారా, ఈ బుక్ లోంచి మీకేమనిపించింది అంటే, ఒక్కొక్కరికి బుక్ చదివిన తర్వాత దానిలో ఉండే నాలెడ్జ్ లో డిఫరెన్సెస్ కూడా కొంచెం ఎట్లా వస్తాయంటే, దాన్ని మనం అర్థం చేసుకునే భావం పైన డిపెండ్ అయి ఉంటది అన్నమాట. ఆ బుక్ ఎలాంటిది, ఏ మా రాసిన అతను ఆథర్ కాన్సెప్ట్ ఏంది, అతను రాసిన దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది కూడా తెలుస్తుంది. స్టార్టింగ్ లో నేను బుద్ధం శరణం గచ్చామి, ఆత్మాయణము, ఇలాంటి కొన్ని బుక్స్ పత్రి సార్ అప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడంతా, మేడం ఈ బుక్ చదవండి, మీరు ఈ బుక్ చదివారు, ప్రతి ఒక్కరికి సార్ పేరు పేరున చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుందంటే, సార్ మా ఇంటికి వచ్చారు, సార్ మా ఇంటికి వచ్చారు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు, నాకు మైక్ ఇచ్చారు, నన్ను మాట్లాడమన్నారా అనే భావమే అందరికి ఉంటుంది. కానీ ఇంకో భావం ఉండదు. ఏమనిపిస్తుందంటే, సార్ పత్రి సార్ ఒక శక్తి కదా, ఒక మనిషిలో లేరు కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు, ప్రతి కుగ్రామానికి వెళ్ళి ఉన్నారు. అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు, ఎవరింట్లో అయినా సార్ బస చేస్తున్నారు. చిన్న పెద్ద భేదభావం లేదు. వాడు డబ్బు గల్లవాడు బీదవాడు అనే లేదు, ముస్లాం అనేది అనే భావం కూడా లేదు. మా స్కూల్లో 16 సంవత్సరాలు ఒక వంట ఆమె ఉండేది. ఆమె సార్ చెప్పిన ధ్యానము చాలా బాగా అందుకుందనమాట. సార్ ఆమెను కూడా ఎంత బాగా హగ్ చేసుకున్నారు. ఎట్లయినా సరే మేము ఒకసారి భైరవ కోన ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఆమెకు మనసులో భైరవ కోనలో ట్రెక్కింగ్ చేయాలనే భావం ఆమెకి ఎక్కువ పడింది అనమాట. ఆమె చాలా పెద్దగా నడవలేదు. ఆమె కోసంగా ఒక బస్సు మాట్లాడి మా పిల్లలందరికీ కూడా ఒక టూర్ లాగా పెట్టి స్కూల్ పిల్లలకి మార్నింగ్ తీసుకెళ్లి ఆమెను అక్కడ వన మహాదేవి అక్కడ కూర్చోబెట్టేసి, మనం ఇక్కడే కూర్చో అని ఆమె కొంచెం ఫుడ్ ఇచ్చేసి, మేము సాయంత్రం దాకా లోపలికి వెళ్ళేసి వస్తాము, నువ్వు అంతవరకు హాయిగా ధ్యానం చేసుకుంటుండని ఆమెను కూర్చోబెట్టేసి వెళ్ళామన్నమాట. అంటే ఆమె మనసులో ఆ కోరిక ఉండిపోయింది. అలాంటి కోరికలు కూడా ఉండిపోకూడదనే భావం కోసము పిల్లలు ఎంజాయ్ చేశారు, ఆవిడ కూడా బాగా ఎంజాయ్ చేసింది. మీరు నమ్ముతారో లేదో, 16 years మా స్కూల్లోనే ఉన్నది. ఆవిడకి హస్బెండ్ లేరు, పిల్లలు లేరు. ఆ ధ్యానంలోనే ఆవిడ అలానే వెళ్ళిపోయింది. ఎలాంటి ఇబ్బంది మాకు కలిగించలేదు, మా వారికి కలిగించలేదు. మా వారు లాస్ట్ లో నేను ఒక చిన్న దోశ వేస్తే ఆ దోశ తిన్నది, ఫీవర్ వచ్చింది అంటే మెడిటేషన్ లోనే ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. అది కూడా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పగలుగుతున్నా, అంటే మెడిటేషన్ పవర్ చెప్పగలుగుతున్నారు. లోన్లీనెస్ అనేది ఏమి ఉండదు. ఆవిడ ఒంటరిగా ఉన్నది, ఆ ధ్యానాన్ని నమ్ముకున్నది, ఆ ధ్యానంలోనే వచ్చింది.
ధ్యానంతోనే ఆవిడ వెళ్ళిపోయింది అన్నమాట. అందుకని మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళతో నేను పేరు పేరుతో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. నాకు కూడా మా అమ్మాయికి పెళ్ళి అయింది. మా అమ్మాయికి 12 సంవత్సరాల దాకా పిల్లలు కలగలేదు. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు నేనేమనుకున్నానండి, ప్రతిసారి చెప్పారు కదా ధ్యానం, 108 గంటలు ధ్యానం చేశాను నేను 10 days. తర్వాత నాకు లాస్ట్ రోజు విజన్ ఏమొచ్చిందంటే మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు విజన్ వచ్చింది. అయితే అది నాదొక్కటే గొప్ప అని నేను చెప్పట్లేదు. మా అమ్మాయి కూడా వాళ్ళు కూడా వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎక్కిరాల కృష్ణమాచార్య గ్రూప్ వాళ్ళు 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 కూడా చాలా కష్టపడ్డారు. మా అల్లుడు కూడా మంచి మంచి బుక్స్ రాస్తాడు. నచికేతుడు, అంబరీషుడు, 7 rays అని. మా అమ్మాయి కూడా రుక్మిణి కళ్యాణం రాసిన తర్వాతనే అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ గురువు గారు కళ్యాణి, కళ్యాణ కృష్ణ అని పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు హాయిగా అక్కడ వాళ్ళ ట్రస్ట్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము మా గురువు గారితో మేము ఇక్కడ బిజీగా ఓం సంజీవని పిరమిడ్ని సార్ మాకు చెప్పారు, మేడం ఇక మీకు సార్కి ఏం పని లేదు, ఈ ఓం సంజీవని పిరమిడ్ చూసుకొని చాలని చెప్పి వెళ్ళారు సార్. అందువల్ల లోకల్ గా ఉండే ప్రోగ్రామ్స్ లోకల్ గా జరుగుతూ ఉంటాయి. మేము మాత్రం ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి నెలకి 2 మార్లు మాత్రమే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత 2 days వర్క్ షాప్ ఎప్పుడైనా తటవర్తి రాఘవరావు, రాజలక్ష్మి మేడం గారు వాళ్ళు 2 days అట్లా అడుగుతారు. ఒక సెకండ్ సాటర్డే సండే వాళ్ళిద్దరు క్లాసులు పెట్టి 2 days వర్క్ షాప్ పెడతాము. ఒక్కోసారి 7 days 9 days అఖండ ధ్యానం. అట్లా కుదిరే వసతిని బట్టి కుదిరే దాన్ని బట్టి కందుకూరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా నైట్ అంతా ఉండి, శివరాత్రి రోజు అయితే ఫుల్ డే అండ్ నైట్ పెడతాం అన్నమాట. ఆ రోజు సంగీత ధ్యానము, సార్ స్పీచెస్ ఇవన్నీ కూడా పెడతాం. వీటన్నిటితో పాటు ఒక దసరా రోజు మేము నారాయణ సేవ కూడా చేసాం మా పిరమిడ్ లో, ఓం సంజీవినిలో 9 days. ఆ రోజుల్లో అందరూ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటారు కాబట్టి ఒక్కొక్క రోజు మా వ్యాన్ లో ఒక్కొక్క రకం కూరగాయలు తీసుకెళ్ళటం, ఒక్కొక్క పల్లెటూరులో ఇచ్చేయటం అనమాట. ఒక టీమ్ ఆఫ్ 15 members ఉన్నాం. మేము అందరం కలిసి ఒక్కొక్క ఊరు చుట్టుపక్కల పెళ్ళూరు, ఒల్లూరు, వాసువెల్లిపాడు అన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి అమ్మ ఈరోజు శాకాహారమే తినండి, శాకాహారమే తినండి పాంఫ్లెట్స్ తీసుకెళ్ళి మళ్ళీ మైక్ తీసుకెళ్ళి వాళ్ళందరికి పాంఫ్లెట్స్ ఇవ్వటం. ఆ రోజు కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, గురువు గారు వస్తున్నారమ్మా విజయదశమి రోజు మీరు అందరు కూడా రండి. అంటే అన్ని రకాలుగా మాకు అది ఉపయోగపడింది అన్నమాట. ధ్యాన ప్రచారానికి ఉపయోగపడింది, శాకాహారం విశిష్టత తెలియపరచడానికి ఉపయోగపడింది. ఇక గురువు గారు కూడా వస్తున్నారమ్మా, సార్ ప్రవచనం వినండి, ఒక్కసారి సార్ ఫ్లూట్ వాయిద్యం మీరు వినండి, మీరు ఒక్కసారి సార్ ఫ్లూట్ వాయిద్యం విన్నారంటే చాలు, మీరు మీ జన్మ ధన్యం అయిపోతుంది, ఒక్కసారి రండి అమ్మా నేను చెప్పేసి అందరినీ పిలవటం కూడా జరిగింది. అలా నారాయణ సేవ కూడా ఓం సంజీవిని పిరమిడ్ లో చేశాం. ఎందుకంటే కొంచెం ఊరి కొద్దిగా దూరంగా ఉంది కాబట్టి, దూరం ఏం కాదు కడతాలే చాలా దూరము. ఈ ఓం సంజీవిని పిరమిడ్ కట్టిన ఇంజనీర్ గారే, ఈయన శివరామ నాయుడు గారే కడతాల పిరమిడ్ కూడా కట్టారు. కానీ అది కొంచెం పెద్దది. ఇది మంది 80/80. ఇప్పుడుండే మంచి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిరమిడ్స్ లో కంతా పెద్ద పిరమిడ్ ఇదే. చాలా ఎనర్జీ ఉంది. అందరు వచ్చి కూర్చు. ఈ మధ్య కొంచెం మార్చాం మేము, అక్కడ 2 hours అఖండ ధ్యానం పెట్టేశాము. తర్వాత మధ్యాహ్నము మాస్టర్స్ ప్రవచనాలు మధ్యాహ్నానికి షిఫ్ట్ చేసాం. ఎందుకంటే ఇంత పెద్ద పిరమిడ్ ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకూడదు. అందరం కూర్చొని ఒక 2 hours అందులో ధ్యానం చేస్తామంటే అందరికీ చాలా ఉపయోగపడే పని చేస్తున్నాం కదా. అందరు కూడా అదే అడుగుతున్నారు, మేడం ఇంత మంచి పిరమిడ్ ఉంది కదా, ఇప్పుడు జూమ్ క్లాసులు వచ్చాయి, అందరు క్లాసులు సరిగా ఎవరు వింటం లేదు, అందరు జూమ్ క్లాస్ లో చెప్తున్నారు కాబట్టి మీరు అఖండ ధ్యానం పెట్టండి అని మా వారికి నాకు చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే క్లాస్ చెప్తుంటే కొందరు మధ్యలో వెళ్ళిపోతుంటారు. చెప్పే మాస్టర్ని మనం పాపం ఎక్కడో హైదరాబాద్ నుంచి అంత బెంగళూరు నుంచి పిలిపిస్తున్నాం. వాళ్ళు ఎంతో ఎనర్జీతో ఏదో చెప్పాలనే భావంతో వస్తే మధ్యలో లేచి వెళ్ళిపోతే కొందరు చాలా కోపం వస్తుంది. అంటే యాజ్ ఎ టీచర్ గా నాకు స్టూడెంట్ మధ్యలో సడన్ గా వాడు సరిగా వింటం లేదని తెలియగానే వాడిని కొట్టాలనే అంత కోపం వచ్చేస్తుంది కదా. ఆ టైప్ లో నాకు ఆ భావం ఉంది కాబట్టి నేను దాన్ని కొంచెం డైజెస్ట్ చేసుకోలేక, మా అఖండ ధ్యానం చెయ్యండి, క్లాస్ వినాలంటే వినండి, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసుకుని ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం వెళ్ళిపోండి, కానీ మధ్యలో మాత్రం దయచేసి వెళ్ళవాకండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందమ్మా. అందులో భాగం కరోనా టైంలో మాత్రం పిఎంసి డిజిటల్, పిఎంసి ఛానల్, మనకు పేరు పేరన్న ధన్యవాదాలు చెప్పాలా. ఆ కరోనా టైంలో కూడా నేను మా వారు, ఎందుకంటే అక్కడ క్లాసులు పెట్టడానికి కుదరలేదు, అప్పుడు నేను మా వారు మాత్రం రోజు 10:30కి 2 కూరలు చేసుకొని వెళ్ళటం, అక్కడ అన్నం వండుకోవడము, అక్కడ ఉండే వాచ్మ్యాన్ ఇంకొక అతను ఉంటాం, మేము కూర్చోవడము, ధ్యానం చేయటము, పిరమిడ్ని క్లీన్ చేయటము, ఏదో చెట్లకి నీళ్లు పోయటము. అప్పుడు కూడా ఆ సేవ చేసి సాయంత్రం 5-5:30కి వచ్చేవాళ్ళం. ఒక్కరోజు కూడా మన ఏ పోలీసు కూడా మమ్మల్ని ఆపలేదు. మేము ఒక 7 days అలా కరోనా టైంలో కూడా వెళ్ళి కొందరికి నారాయణ సేవ కింద చాలా మందికి ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ అందించడం కూడా జరిగిందమ్మా. సభాముఖంగా చెప్పడం ఏంటంటమ్మా, అందరూ కొత్తగా వచ్చిన ధ్యానులు ఎంతో మంది ఉండేవాళ్ళు,
తప్పకుండా ఇప్పుడు ఈ ధ్యానం ఇప్పుడు చాలా చాలా ఈజీ అయిపోయింది. ఎవరికి చెప్పినా కూడా చాలా బాగా అందుతుంది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, శాకాహారమే తినండి, సజ్జన సాంగత్యం చేయండి. ప్రతిసారి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మీకు నచ్చిన పుస్తకం తీసుకొని దాని గురించి వివరణ చెప్పాలన్నా కూడా మన అనిత మేడం ఉన్నారు, చక్కగా గురువుల గురించి చెప్పిస్తారు, స్టార్ట్ చేస్తారు క్లాసెస్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ తప్పకుండా ఈ ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు అగైన్. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు మీరు. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. చాలా సంతోషం తల్లి. థ్యాంక్ యూ సార్. టీచర్స్ డే నాడు ఆచార్య గారు వచ్చారు, రమా ఆచార్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది పత్రి సార్. అంతా నేను కాదు సార్, ఇక్కడ అంతా పత్రి సారే సార్. ఈ రోజు అంతా ఏం చెప్పినా ఆ సార్ ఎప్పుడో ఇన్ని రోజు నుంచి అవకాశము కలిగించిన మన పిఎంసి వాళ్ళకి, మన అనిత మేడం కి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనసులో కొన్ని భావాలన్నీ వ్యక్తీకరించడానికి మనకు ఒక స్టేజ్ అనేది కూడా కావాలి కదా సార్. దానికి అనుగుణంగా ఈ రోజు అనుకోకుండా టీచర్స్ డే రోజు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే అమ్మా, చెప్పండి సార్. ఆచరితి ఆచరేతి ఆచార్య, సార్ ఆచరించి ఆచరింపజేసే వాళ్ళు ఆచార్యులు అంటారన్నమాట. పెరుమిడి మాస్టర్ అందరూ గొప్ప ఆచార్యులు. మరి మీరు చక్కగా చెప్పారు శివరామనాయుడు కోసం. ఆ శివరామనాయుడు గారు ఒక నైట్ పౌర్ణమి ధ్యానంలో చెప్పిన కథ నా జీవితాన్ని మార్చిందమ్మా. చెప్పండి సార్. వైజాగ్ వచ్చారు పౌర్ణమి ధ్యానంకి, టైం లేదు కానీ మరి ఒక నిమిషం. విద్య ఎలాగ ఉంటుందంటే ఒక చిన్న కథ చెప్పారు, ఒక నిమిషమేనమ్మా కథ. ఎందుకంటే కాశీ వెళ్తూ బోసాన్ని పెట్టిన సామాన్లన్నీ పెట్టి వెళ్ళిపోయారట. అటు నుంచి వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలు పట్టింది కదా కాశీకి వెళ్ళి, మరి తిరిగి రాలేని అందులో పాము ఉండిపోయిందట. అది అలాగుంది, అది ఎప్పుడు బయటకు రావడానికి అవ్వదు, పాము చచ్చిపోతుంది అనుకుందట. అది ఎప్పుడు వస్తాడు ఈ లోటు చచ్చిపోతాను అనుకుందట. ఈ లోటు ఒక ఎలక చూసిందట, ఓహో బోసాన్ని పెట్టి పెద్ద ఉంది, దీనికని కన్నం పెడితే బోల్డ్ ఆహారం దొరుకుతుంది, అది రోజు కన్నం పెట్టిందట. గోపలు గోపుతుంటే 2 రోజులకు 3 రోజులు కన్నం పడింది. ఈ ఎలకకి ఆహారం దొరుకుతుంది అనుకున్న ఎలక లోపలికి వెళ్ళగానే ఆహారం అయిపోయిందట, ఆ పాము బయటకు వచ్చిందట. అలా ఉంటదని చెప్పారమ్మ. ఇది 2003లో జరిగిన కథ. ఆ కథ నాకు ఒక పౌర్ణమి రాత్రిలో వారు చెప్పారన్నమాట. నిజంగా మరి వారు ఎంతో కృషి చేశారు శివరామనాయుడు గారు. వారు ఇంజనీర్ గా ఉంటూ మరి సత్యసాయి ఆర్గనైజేషన్ లో కూడా ఎన్నో మరి బిల్డింగ్స్ కానీ నిర్మించు సంతోషం. అలాగే మీరు శివరామప్ప కోసం చెప్పారు, వారు ఎన్నలేని సేవలు చేశారు. ఈ తలక ఒక సిలబస్ ని తయారు చేసి ఒక యూనివర్సిటీలో కూడా బెంగళూరులో కోర్సు ఉంది. ఈ పుస్తకం కూడా ఆనంద్ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. 300 రోజుల పాటు, అంటే 300 గురువుల కోసం 300 సినిమాలు చూసి ఒక 3 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఒక 50 సార్లు పైబడి కరెక్షన్ చేశారు ఈ బుక్. ప్రతి ఒక్కరూ చదవండి. ముఖ్యంగా సీఎం గారు ఇవ్వాలంటే కాదు, ఆ రోజుల్లో ఉన్న నారా చంద్రబాబు సీఎం గారు, అలాగే ఎందరో మంది మినిస్టర్లు, వాళ్ళంతా కూడా దీనికి ఒక చక్కని ఒక వాక్యం రాసిచ్చారు మనకి. అలాగే మనకి పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఎవరు, మనకు తరగతి న్యూటన్ గారు కానీ వీళ్ళంతా కూడా. ఈ ఆనంద్ గారికి ఒకసారి గట్టి క్లాస్. అందుకే మనం ఎవరైతే బాగా శ్రమిస్తాం, వాళ్ళకి బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హక్కులు ఇవ్వబడతాయి. ఈ రోజు పిఎంసి డిజిటల్ అనే దాంతో ఒక హెడ్ గా మరి మన తరగతి అనిత తల్లి తీసుకోబట్టి ఈ రోజు దేశ విదేశాలకు తెలిసింది. ఎందుకంటే మనం బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. ఇలా మాట్లాడి చాలా ఉంటుంది, మీతో మాట్లాడే అవకాశం తర్వాత ఇవ్వండి అమ్మా. ఎందుకంటే నాకు స్కూల్స్ అంటే ఇష్టం అన్నమాట. నేను డిగ్రీ కాలేజీలో ఒక 5 సంవత్సరాల పిల్లలు ధ్యానం చెప్పాను. సంతోషం, ఇంత భాగ్యం కలిగినందుకు. మరి టీచర్స్ డే నాడు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, అంతేకంటే ఒక ఎవరో స్ఫూర్తి ఉంటారు, తర్వాత వాళ్ళను ఆదర్శం తీసుకుంటారు. మరి అంటే గొప్ప ఆచార్యుడే పిరమిడ్ పత్రిజీ గారు. మన ఇక్కడ పిరమిడ్ మార్కులు ఎంతో మంది చాలా ఆనందం. అవును సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా షేర్ చేశారు సార్. సంతోషం, ధన్యవాదాలు. టీం అందరికీ ధన్యవాదాలు, పిఎంసీకి అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ధరికుమార్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. 2 minutes. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది మేడం ఈ మాటలు వింటుంటే. అన్ని ధ్యాన అనుభవాలే, పత్రి సార్ తో పంచిన అనుభవాలే. మనం ఇందులో సబ్జెక్ట్ చెప్పేది ఏం లేదు కదా సార్. ఆయన అనుభవాలు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి మంచి అవకాశం, చాలా ఆనందం సార్. లేదు, మీరు మాట్లాడుతుంటే ప్రోత్సాహం ఇచ్చేలా ఉన్నాయి, చాలా బాగుంది అసలు. పిల్లల మీద శ్రద్ధ, సో చాలా చాలా కొత్తగా ఉంది, తెలిసిందే మళ్ళీ వింటున్నా కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు మాట్లాడండి సార్. వసుమతి గారు మాట్లాడండి అమ్మా.
చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాస్. మీ చాలా అనుభవాలు ఇప్పుడు మీరు చేస్తున్న మీరు మీ సార్ చేస్తున్న సర్వీసు పిరమిడ్ కి మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా ప్రతి ఒక్క రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ మాకేం పని లేదనే అదే పత్రి సార్ అడుగుజాడల్లో ఆయన చెప్పిన ప్రతి మాటని మీరు తూచా తప్పకుండా త్రికరణ శుద్ధితో ఎంతో డెవలప్ చేస్తున్నారు పిరమిడ్ ని. చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళకి ధ్యానం ఎట్లా ఎంత చాలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సార్ చెప్పింది మీ జీవితంలో బాగా అనుభవించి ప్రతి ఒక్కరికి చెప్పడం అనేది మీరు చేస్తున్న సేవ చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగుంది మేడం. ఈ క్లాస్ విన్నందుకు కూడా నాకు కూడా భాగ్యం కలిగింది మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ అండి. వసుమతి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా రమాదేవి మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే. చీరాల వసుమతి. అవును అమ్మా, తెలుసమ్మా మీరు. ఆ రోజు సారు దసరా రోజు పిరమిడ్ ఓపెన్ చేయటానికి వస్తున్నారు అని తెలిసి నాకు మనవడు ఉన్నాడు ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాక కారు తీసుకుని మనవడిని వేసుకుని వచ్చేసా. సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటమే పని మనకు. అలాగే తిరిగేదాన్ని. నా పరిసరాలకి వస్తున్నారు అంటే అది ఏమైనా ఎలా అయినా వెళ్ళాలి అనేదే పెట్టుకునేదాన్ని, వెళ్ళేదాన్ని. ఆయన ఎన్నో నేర్పారు మనకి. మీరు భావి భారత పౌరులను ఎంతమందినో తీర్చిదిద్దారు. మీకు చాలా ధన్యవాదాలు తెలియచేయాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. పిల్లల మీదే పెట్టాలి మన ఫోకస్ అంతా. చాలా అద్భుతంగా చేశారు మీరు దాన్ని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ప్రతి ఒక్కరి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. ఒక గృహిణిలా ఉంటే ఒకలాగా, ఒక టీచర్ లాగా ఉంటే ఒకలాగా, ఎంతో మంది ఎన్నో అనుభవాలు. మేడం స్కూల్ ని రన్ చేస్తూ మేడం సారు ఓం సంజీవని పిరమిడ్ ని, స్కూల్లో ఉన్న పిరమిడ్ ని చూసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటూ ఇప్పటికీ తమ సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. పూర్తి బాధ్యత తీసుకుని అంకితమైన మనకి ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. ఆ మాస్టర్లందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. టీచర్స్ డే సందర్భంగా మీరు రావటం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అయితే మాస్టర్స్ మరొక చిన్న విన్నపం. మనకి 11 గంటలకి ప్రతిరోజులానే యథావిధిగా ఈ రోజు కూడా స్వాధ్యాయ యోగం ఉంది. అప్పుడు తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. సాయంత్రం ఈ రోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు మన అందరికీ తెలుసు ఆనందో బ్రహ్మ కార్యక్రమాన్ని మన జీకే సార్ బృందము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎంత బాగా జరుపుతూ ఉంటారో ఈ సంవత్సరం దాన్ని యూకేలో చేస్తున్నారు. డాక్టర్ జీకే గారు, పద్మ గారు, స్వాతి సోమనాథ్ గారు వారి బృందం సాయంత్రం 7 గంటలకి మన పిఎంసి డిజిటల్లో లైవ్ కార్యక్రమం ఉంది. ఆ యూకే కార్యక్రమం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. రేపు ఉదయం మనకి 40 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రేపు ఉదయం మన క్లాస్ కి నందా సార్ గారు, మిసెస్ జయలక్ష్మి గారు వస్తున్నారు. రేపు మళ్ళా యథావిధి కార్యక్రమాలు. రేపు సాయంత్రం నందా సార్ రేపు అమృతోత్సవం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నందా సార్ గురించి మాత్రమే మాట్లాడటానికి మన అతిథులందరూ వస్తున్నారు. అక్కడ అందరూ సమయాన్ని బట్టి అందరూ మాట్లాడవచ్చు. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మనందరికి ఇంత అవకాశం కల్పించినటువంటి మనందరి గురువు, ప్రతి ఒక్కరికి తల్లి మొదటి గురువు అయితే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనందరికి గురువు కాని గురువు విశ్వగురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారిచ్చిన జ్ఞానాన్ని, వారు చూపించిన బాటలో నడుస్తున్నాము. ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. మరలా 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్, నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చేసింది. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోని ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని అందరికీ అందజేయాలంటే తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, పాత వాళ్ళు కూడా కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, నాకు అది తెలుస్తుంది ఇక్కడ వ్యూస్ లో. ఛానల్ ని అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వలన మనకి బెల్ ఐకాన్ నొక్కటం వలన నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ కార్యక్రమం ఎప్పుడు రాబోతుంది, యూట్యూబ్ లైవ్ రాగానే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టక్కునప్పుడు ఆన్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ మందికి చేరుతుంది. ఛానల్ గురించి అందరికీ చెప్పండి. ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశం. సేవ, ఇది కూడా ఒక సేవ. థ్యాంక్ యూ మాస్టర్. వన్స్ అగైన్ సర్వే జన సర్వ ప్రాణికోటి. ఇంకేంటి తర్వాత
చెప్పండి. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన. మీరు చెప్తున్నారు, నేను ఆపేస్తున్నాను, చెప్పట్లేదు మీరు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా 11 గంటలకు కలుద్దాం.